ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. ఇక్కడ రాయబడినటువంటి వాక్యాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము. చాలా వాక్యాలు ఇస్తాను, చాలా రిఫరెన్స్ ఇస్తాను. మేబీ 1 గంట పావున్నర అయిపోవచ్చు కూడా. కానీ మీరు కావాల్సిన రిఫరెన్స్ రాసుకోండి, మీకు అవసరం అవుతాయి. స్టూడెంట్స్ కాబట్టి, ప్రసంగం కాదు కాబట్టి ఇది మీరు సబ్జెక్ట్ ఎక్కువ ఇస్తాను, నేను తీసుకోండి, ఓకేనా? లేకపోతే ఈ వాక్యాలు చదివేటప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు అపార్థం చేసుకొని వాక్యాన్ని తప్పుపట్టే అవకాశాలు ఉంటాయి. అందుకని ఎక్కువ వచనాలు ఇచ్చాను అనుకోండి, మీకు డౌట్ వచ్చినప్పుడు ఈ వచనాలు ఏదో ఒక వచనం మీకు టచ్ అవుతుంది. బైబిల్ గ్రంథంలో మీకు డౌట్ వచ్చినప్పుడు ఏదో ఒక వాక్యం మీకు టచ్ అవుతుంది. అప్పుడు మీకు డౌట్స్ క్లియర్ అవుతాయి, క్లారిటీ వస్తుంది. ఆ రోజు మేము విన్నాం, ఈ టాపిక్ని కాలేజీలో విన్నాం. 30వ అధ్యాయం 15వ వచనం. ఒకరు చదివిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ రాసుకోండి, ఓకేనా? బాగుంది, క్రమం బాగానే ఉంది. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. దీన్ని కొంచెం తిరగమరగ చదువుకోండి. చూడుము, నేడు నేను నీ ఎదుట జీవమును మరణమును కీడును మేలును. కొంచెం ట్రాన్స్లేషన్ మిస్టేక్, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఇది మీకు అర్థమైపోతుంది. జీవానికి ఆపోజిట్ ఏంటి? మరణం. కీడుకి ఆపోజిట్ ఏంటి? మేలు. ఓకేనా? కామన్ సెన్స్ ఉంటే అర్థమైపోతుంది. నేను ఎవరో బైబిల్ తప్పుపడడానికి వచ్చానని మీరు అనుకోకండి, మళ్ళీ ట్రాన్స్లేషన్ మిస్టేక్ అని అందుకే ముందే చెప్తున్నా. బైబిల్ ఎలాంటి వచనాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటివి చాలా దొరుకుతాయి ఇప్పుడు మీకు, బట్ బైబిల్ ఎప్పుడు కూడా తప్పు కాదు. అర్థమైందా? పరిశుద్ధాత్మ ప్రేరణ ఎవరికి ఉంది? రాసిన వాళ్ళకు ఉంది, ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళకి కాదు. అర్థమైందా? ఎందుకంటే కొన్ని విషయాలు ట్రాన్స్లిటరేషన్ జరిగింది, కొన్ని విషయాలు ట్రాన్స్లేషన్ జరిగింది. రెండింటికి చాలా తేడా ఉంటుంది. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి తెలుసుకోండి. స్టూడెంట్లు కదా మీరు. ట్రాన్స్లేషన్ అంటే, లిటరేషన్ అంటే దానికి దగ్గరగా ఉన్న వర్డ్ తీసుకుంటారు. ట్రాన్స్లేషన్ అంటే ఎగ్జాక్ట్ వర్డ్ తీసుకుంటారు. ఎందుకంటే ఎందుకు ట్రాన్స్లిటరేషన్ జరిగిందంటే దానికి సంబంధించిన పదం లేకపోతే మన భాషలో, అర్థమైందా? దానికి సంబంధించిన పదం లేకపోతే దాని దగ్గరగా ఉన్నటువంటి పదాన్ని అక్కడ తీసుకుంటారు. అప్పుడేమవుతుందంటే కొంచెం మీనింగ్ చేంజ్ అయినట్టుగా కనబడుతుంది. కానీ మీనింగ్ చేంజ్ అవ్వకూడదు, కంటెంట్ని బట్టి దాన్ని మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. బైబిల్ చదివేటప్పుడు మీకు ఉండాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఇది. చూడుము, నేడు నీ ఎదుట జీవమును మరణమును కీడును, ఇలాగే చదువుకోవాలి మీరు, ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోండి, అవసరమైతే టిక్కులు పెట్టుకోండి. కీడును మేలును జీవమును మరణం మీ ఎదుట ఉంచి ఉన్నాను. చూడమంటున్నాడు. ఎక్కడ చూస్తున్నారు మీరు ఇప్పుడు? నా ముఖమా? ఎక్కడ చూస్తున్నారు? బైబిల్లో ఏమున్నాయట? జీవం ఉందంటే ఓకే, మేలుందంటే ఓకే, మరణం ఎక్కడుంది? కీడు ఎక్కడుంది? చూడుము అంటున్నాడు మళ్ళీ. అంటే ఇందులో ఏమున్నాయి? ఇందులో ఏమున్నాయి? జీవం ఉంది, మరణం కూడా ఉంది, కీడుంది, మేలు ఉంది. మనకు కావాల్సినవి ఏంటి? జీవమును మేలు. మరి మిగిలినవి ఇది మరణము అని మనకు తెలియకపోతే మనము దానిని ఎలా అవాయిడ్ చేయగలం? వీడు మంచోడు కాదని తెలిస్తేనే కదా మనం వాడిని వదిలేస్తాం. ఎవరో చెప్పిన తర్వాత అప్పటికి నిండా మునిగిపోతాం. అందుకే దైవ సేవకులుగా వాక్యాన్ని మీరు అపార్థం చేసుకోకూడదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కరుణాకర్ సుగుణ అనేటువంటి వ్యక్తి ఎంతమంది తెలుసు? మనందరికీ స్నేహితుడే కదా, అంతే కదా? ఇప్పుడు అతడు ఏం చదువుతాడు? ఎక్కువగా బైబిలే చదువుతాడు. బైబిల్ చదివి దేన్ని సంపాదించుకుంటున్నాడు? మరణాన్ని, కీడును. ఏం సంపాదించుకుంటున్నాడు? దేన్ని చదివి? మీరు దేన్ని సంపాదించుకుంటున్నారు బైబిల్ చదివి? అంటే ఒకే బైబిల్లో ఎన్ని ఉన్నాయి? అర్థం చేసుకుంటే మేలు, అర్థం చేసుకోకపోతే, వాక్యాన్ని సరిగ్గా విభజిస్తే మేలు, సరిగ్గా విభజించకపోతే. కాబట్టి ఈ టాపిక్ ఇప్పుడు మీకు అవసరమా లేదో చెప్పండి, లేదంటే ఇంకోటి చెప్పేస్తాను నేను. బోల్డ్ అని టాపిక్స్ ఉన్నాయి నా దగ్గర, కానీ ఇదే అవసరం మీ పాస్టర్ గారితో ఇప్పుడు వాదించి ఇదే పెట్టాను నేను మీకు. ఇది అవసరం, వాళ్ళకి చాలా అవసరం. నన్నే ఆశ్చర్యపరిచింది ఇది. ఈ టాపిక్ మాట్లాడుతున్నప్పుడు, ఇది పరిశీలన చేస్తున్నప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. మంచి సబ్జెక్ట్ ఉంటుంది, మంచి డెప్త్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. ఎక్కడెక్కడ అపార్థాలు ఉంటాయి, చాలా చాలా అవసరం ఇది. మనసంతా కూడా దీని మీద పెట్టండి. చూడుము 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 అంటున్నాడు. ఎక్కడ చూడాలి అంటే ఎక్కడా చూడకండి, బైబిల్ చూడండి. బైబిల్లో మీకు ఏముంటుంది? కీడు మేలులు ఉంటాయి, జీవం మరణం ఉంటుంది. అంటే దీన్ని ఎంత జాగ్రత్తగా మనం వేరు చేసుకుంటూ చదవాలో, దీన్ని జాగ్రత్తగా విభజించుకుంటూ చదవాలో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. లేదనుకోండి ఇది మిమ్మల్ని విభజించేస్తుంది. కాకుల్లోంచి బొంత కాకులు వేరైనట్టు
గొర్రెల్లోంచి మేకలు వేరైనట్టు మీరు కూడా ఏమైపోతారు? వేరైపోతారు. వేరు చేసింది ఎవరు? అదే బైబిలు. అదే బైబిల్ చదివి నరకానికి పోతున్నారు, అదే బైబిల్ చదివి జీవంలో ఉన్నారు. అంటే రెండు కేటగిరీకి సంబంధించిన వాళ్ళ వాక్యాలు కూడా ఇందులో ఉన్నాయి. అన్నీ దేవుని మాటలో ఉంటే దేవుడు గొప్పతనం ఏముంది? అపవాది మాటలు కూడా కొన్ని ఉండాలి బైబిల్లో. ఇది నిజమా అన్నాడు, ఆడ అపవాది కదా, ఆడ మాట ఎందుకు రాయించాలి ఇందులో? తెలుసుకోవాలి. కాబట్టి అపవాది మాటలు కూడా ఏముండాలి? మరి ఏది అపవాది మాటో ఏది దేవుని మాట తెలియకపోతే మీకు ఎలా తెలుస్తుంది? ఇది చెడు అని మీకు ఎలా తెలుస్తుంది? చెడు అన్న సంగతి చెప్పాలంటే బోల్డ్గా మాట్లాడాలి అక్కడ. ఇది చెడురా, ఇలా మాట్లాడితే తప్పు అని బోల్డ్గా మనం పిల్లలకు మనం చెప్పగలిగితేనే సిగ్గుపడకుండా వాళ్ళు భవిష్యత్తులో దాని నుంచి తప్పించుకోగలరు. ఆమె కరెక్ట్? అంతే కదా. మనం సిగ్గుపడ్డాం అనుకోండి, వాడు కూడా సేమ్ అదే తప్పులో పడిపోతాడు. అప్పుడు అర్థమవుతుంది, ఆ రోజు కొంచెం సాహసం చేసి ఉంటే, సిగ్గుపడకుండా ఆ రోజు కొంచెం చెప్పుంటే ఖచ్చితంగా నా కుమారుడు నా కుమార్తె తప్పించుకొని ఉండేవాళ్ళని ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యేసరికి ఏముండదు, ఆల్రెడీ సెకండ్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకని కాపరిగా తండ్రి హృదయాన్ని కలిగి, కాపరి హృదయాన్ని కలిగి, నాయకుని హృదయాన్ని కలిగి మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ మాటల్ని. ఆలోచన చేయండి. మీరు మా పిల్లలు. ఎవరు పిల్లలు? మా పిల్లలంటే తండ్రిగా నేను ఏం చెప్పినా సరే జాగ్రత్తగా వినండి, మీ మంచి కోసమే. అయితే జీవము మరణము కీడు మేలు నిజంగానే దేవుడు రాయిస్తాడు అసలు బైబిల్ గ్రంథంలో. బైబిల్ మొట్టమొదటిగా ఏమని రాయబడిందండి? ఇది పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము, ఆదిమ హిబ్రూ బైబిల్ గ్రంథం నుంచి గ్రీకు బైబిల్ గ్రంథం నుంచి భాషాంతరం చేయబడింది. సింపుల్గా ఇది భాషాంతరం చేయబడినటువంటి ట్రాన్స్లేషన్ మంచి అవుతుంది. బట్ దానికి బిఫోర్ ఈ హిబ్రూ గ్రీకు భాషలో రాయబడినటువంటి లేఖనాలు ఏ విధంగా రాయబడ్డాయి అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయబడ్డాయి. ఎలా రాయబడ్డాయి? పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయబడిన మాటలలో కూడా కీడుంటుందా? ప్రశ్న. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయబడినటువంటి మాటల్లో కూడా మరణం ఉంటుందా? మీరు ఈ విధంగా ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే సమాధానం రాదు మీకు. బైబిల్ని చదివేటప్పుడు ఎంతమంది ప్రశ్నలు వస్తాను ఎవరికైనా? ప్రశ్నిస్తున్నారా బైబిల్ని ప్రశ్నిస్తే బైబిల్ ఆన్సర్ ఇస్తుంది. ప్రశ్నించకపోతే జిడ్డు జింగాణీలాగా అలాగే ఉండిపోతారు మీరు. అంటే జిడ్డు జింగాణి అంటే ఏమీ తెలియని వారిలో అలా ఉండిపోతారని అర్థం. అంటే అక్కడే మందబుద్ధి. జిడ్డు జింగాణి అంటే అర్థం ఏంటి? మందబుద్ధి అని అర్థం. అంతే తప్ప మిమ్మల్ని ఎక్కిరించడం కాదు, ఎక్కరించడం. జస్ట్ మేము కామన్గా మాట్లాడేటువంటి మాటలు ఇవి. అయితే కీడు ఎలాంటిది, మేలు ఎలాంటిది? ఒక మాట మనం చూద్దాం. యోబు గ్రంథంలోనికి వెళ్దాం. రెఫరెన్స్ ఎక్కువ ఇస్తాను, మీకు సబ్జెక్ట్ అందులోనే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యోబుకి కీడు వచ్చినప్పుడు, యోబుకి ప్రమాదం కలిగినప్పుడు, యోబుకి దేవుని యొద్ద నుండి అపవాది ద్వారా మరి శరీరం అంతా కూడా కుళ్ళిపోయినప్పుడు, తన జీవితంలో కోల్పోవలసినవన్నీ కూడా కోల్పోకూడనివన్నీ కూడా కోల్పోయినప్పుడు ఒక ఆమె మిగిలింది, ఆమె భార్య. యోబు దగ్గరకు వచ్చి ఆమె మాట్లాడుతున్న మాట, అందుకు అతడు ఏమంట? మూర్ఖురాలు మాటలాడుచున్నట్లుగా మాటలాడుచున్నావు. మూర్ఖురాలు. యోబు భార్య మంచిదా చెడ్డదా? ఎంతమందికి తెలుసు? మూర్ఖురాలా? ఎంతమంది మూర్ఖురాలని అనుకుంటున్నారు? చేయొద్దండి, తెలుసుకుందాం. జస్ట్ పోల్. అంటే ఎవరి మనసులో ఏముందో తెలియాలి కదా. నేను అనుకుంటున్నాను మూర్ఖురాలు యోబు భార్య అనుకుంటున్నాను. మీలో ఎంతమంది నాతో సపోర్ట్ చేస్తారు? ఒంటరి పక్షిని అయిపోయాను నేను. సరే, మంచిది అని ఎంతమంది అనుకుంటున్నారు? చేద్దండి. నిజంగానే మంచిదామే, అస్సలు ఎటువంటి లోపం లేనిటువంటిది ఆమె. యోబు ఎలాంటి వాడు, తన భార్య కూడా అలాంటిది. ఎందుకంటే యోబు అన్న మాటే మనకు అక్కడ సాక్ష్యం ఇస్తుంది. మూర్ఖురాలు మాట్లాడునట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు. ఎలా మాట్లాడుతున్నావు అంటే నువ్వెవరు కాదు, కానీ మూర్ఖురాలులా మాట్లాడుతున్నావు. ఏంటి తనలో ఉన్న మూర్ఖత అంటే? కిందన వచ్చి అంటున్నాడు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు అనుభవింప తగదా? అంటే దేవుని యొద్ద నుండి ఏమేమి వస్తాయి? మేలు వస్తుంది. కీడు వచ్చినప్పుడు నేను దేవుని వలన శోధింపబడుతున్నానని ఎవరు కూడా అనకూడదు అని కూడా రాయించాడు. అంటే అపవాది వలన కీడు వచ్చినా, దేవుని వలన కీడు వచ్చినా, దేవుని చిత్తం లేకుండా ఏది కూడా. ఇప్పుడు యోబుకు వచ్చినటువంటి రోగం, యోబుకు వచ్చినటువంటి బలహీనత ఎవరిని బట్టి వచ్చింది చెప్పండి? ఎవరిని బట్టి? మన అందరికీ తెలుసు, అపవాదిని బట్టి. బట్ దేవుడు ఆజ్ఞాపించకుండా అపవాది వస్తుందా? రాదు కదా. మీకు చెప్పాను కదా, 2 సార్లు సభ జరిగింది. ఎవరి కోసం? ఇందాక యెషయా కోసం ఒక సభ జరిగింది.
యోబు కోసం 2 సార్లు సభ జరిగింది. ఒకటి మొదటి అధ్యాయంలోను, రెండవ అధ్యాయంలో. మొదటి అధ్యాయంలో ఆస్తి, పిల్లలు అన్నీ తీసి పడేశాడు, పశువులంతా, పనివారు అందరూ పోయారు. రెండవ అధ్యాయానికి వస్తారు, శరీరం కోసం మళ్ళీ సభ జరిగింది అక్కడ. అంటే ఒక నీతిమంతుడిని శోధించాలన్నా సరే పరలోకంలో దేవుడు 100 సార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఎలా చేస్తే బాగుంటుందో ఒక ప్రాసెస్ ప్రకారంగానే చేస్తాడు. అర్థమైంది? అందుకే దేవుని ఆలోచన సభ అనే వీడియో చూడండి, ఈ సెషన్స్ అయిపోయిన తర్వాత చూడండి, క్లియర్. మన ఛానల్ ఉంటుంది, చాలా బాగుంటుంది సబ్జెక్ట్ అది. ఇక్కడ మళ్ళీ 2 సార్లు సభ జరిగినప్పుడు కూడా దేవుని వలన ఏం పొందుతున్నాడు? మేలు. అదే దేవుని వలన అపవాదికి అవకాశం ఇచ్చి ఏం పొందుతున్నాడు ఇప్పుడు? అంటే దేవుని వలన ఏమేమి జరుగుతాయి? ఒకటి మేలు జరుగుతుంది. నేను చెప్పట్లా ఇదేంట్రా బాబు ఇలాంటి బాధ చేస్తున్నాడు అని అనుకోకండి, వాక్యంలో రాయబడింది నేను చెప్తున్నాను. మనం విశ్లేషిస్తున్నాం, విశ్లేషకులు మనం. ఎవరు? రీసెర్చ్ స్కాలర్స్. ఎప్పుడవుతాము? ఇవన్నీ మనం పరిశీలన చేసినప్పుడు మాత్రమే, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు మాత్రమే అవుతాం, లేకపోతే అవ్వం. అందుకే అంటుంది వాక్యము, దేవుని వలన మేలు అనుభవించదమా, కీడు అనుభవింపతగదా అని ఆమె. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాట చేతనైనను పాపం చేయలేదు. యోబు నోటి మాట చేత కూడా పాపం చేయలేదు. ఓకే, పాపం చెయ్యకపోయినా యోబుకి ఏమొచ్చింది? కీడొచ్చింది. ఆఖరికి యోబు తనను తాను తిట్టుకున్నాడు, తనను తాను నిందించుకున్నాడు, తనను తాను శపించుకున్నాడు. కానీ దేవుని మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. కానీ మనకు చాలా ఈజీగా అర్థం. ప్రభువా, మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ప్రభువా నా కొడుకే దొరికాడా అంటే పక్కింటి కొడుకు పోయినా పర్వాలేదు మనకి. నా కొడుకే దొరికాడా, నా భర్తే దొరికాడా, మా ఆవిడే దొరికిందా, మా అమ్మాయి దొరికారా? ఎవరిని? దేవుణ్ణి అంటాం. మా వాళ్ళే దొరికారా, మేమే దొరికామా అంటే ఎంత జ్ఞానం లేని మాటలు ఆలోచించండి. ఏ మేలు అనిపించడు, ప్రభా నేను దొరికినా మా పక్కింటికి ఇచ్చేయచ్చు కదా దీవులు అంటావా? అన్నీ నాకే కావాలి, అంతా నాదే, ఆమ్మని మింగేస్తాం. మరి కీడు కలిగినప్పుడు అది పక్కింటికి దోసేస్తాం, పక్కింటికి వెళ్ళిపోవాలి. విలాప వాక్యంలో ఒక మాట అంటాడు చూడండి ఒకసారి, ఇర్మియా గారు రాస్తున్నటువంటి మాట, 3వ అధ్యాయం 38వ వచనం. ఇర్మియా గారు విలాప వాక్యంలో 3వ అధ్యాయం 38వ వచనం. విలాప వాక్యంలో ఎవరు రాశారు? ఇర్మియా. ఐడియా ఉంది కదా మీకు? లేకపోతే పక్కన మీద హెడ్డింగ్ రాసుకోండి, విలాప వాక్యం దగ్గర ప్రవక్త అయిన ఇర్మియా. విలాప వాక్యం అంటే ఏడుపు గొట్టు వాక్యాలని అర్థం. ఏంటయ్యి? ఏడుపు గొట్టు వాక్యాలని అర్థం, అంటే ఏడుస్తూ రాసిన బాధలు. దేవుని నోట నుండి, మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా. మహోన్నతుడి నోటి నుంచి ఏం వెళ్తాయి? ఒకటి కీడు, 2 మేలు. అంటే దేవుని నోటి నుంచి మీకు కన్ఫర్మ్ చేస్తున్నాను, దేవుని దగ్గర నుంచి కీడు మేలు 2 వస్తాయని చెప్పడానికి మీకు కన్ఫర్మేషన్ ఈ మెసేజ్లో. ఈ 3 రిఫరెన్స్ కూడా సరిపోతే ఇంకేమైనా ఇవ్వాలా? సరిపోతుంది కదా. అంటే దేవుని యొద్ద నుండి ఏం రావడానికి అవకాశం ఉంది? మేలు రావచ్చు, కీడు రావచ్చు. కీడు అనుభవించిన, మేలు అనుభవించిన సమస్తము కూడా దేవునికే మహిమ కలుగును కదా. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, దేవునికే మహిమ కలుగునుగాక అన్నాడా? మేలు అనుభవించినటువంటి యోబు కీడును అనుభవించాడు. కీడు తర్వాత మరలా వెంటనే ఏమనుభవించాడు? ఉన్నతమైనటువంటి డబల్ ఆశీర్వాదం. పిల్లలు డబల్ పుట్ల, 10 మందే మళ్ళీ పుట్టారు. కానీ అందులో కొంచెం తేడా ఉంది. ఏంటంటే యోబు యొక్క కుమార్తెలు ఎవరైతున్నారో ఆ దేశంలో ఉన్నటువంటి అందరికంటే అందగత్తెలు అని రాయబడింది. చాలా ఆడపిల్లలు అందంగా ఉంటే ఏమనుందండి? ఆడపిల్ల అందంగా ఉంటే తండ్రి ముందు సంతోషపడతాడు, నా కూతురు యువరాణి, మహారాణి, అంతే కదండి. నాన్నలందరూ కూతురు పిచ్చోళ్ళు ఉంటారులేండి, అందులో నేను కూడా ఒకడిని కదా. కొడుకులంటే పెద్దగా ఉంటుంది, ఆడుకోవటం తిట్టడం ఏదో ఒకటి అంటూనే ఉంటాం. అమ్మోళ్ళకి అందరికీ కొడుకులంటే ఇష్టం, నాన్న వాళ్ళందరికీ ఎందుకో అటాచ్మెంట్ అలా ఉంటుంది. దేవుడు ఆ జెండర్ డిఫరెన్స్ అనేది అందరిలోనూ అలా కలిగించాడు. మీకు కూడా మీ ఇంట్లో కూడా ఆ పొజిషన్ చూస్తూ ఉన్నాం. ఎప్పుడు నీ కూతురు మాట అనవు, ఎప్పుడు చూసినా మా అబ్బాయినే. ఇంతకీ కూతురు ఎవరు, ఈ అబ్బాయి ఎవరు? వాళ్ళ పిల్లలే. అంటే వీళ్ళు ఏం చేస్తారు? నీ కూతురు నా కొడుకుని డివైడ్ చేసుకుంటారు. అలా కాదు, కానీ ఇద్దరే సమానత ఉంది. అంటే మానవునికి ఉన్నటువంటి అదొక బలహీనత, దేవుడే పెట్టాడు. అది ఏం చేస్తాం చెప్పండి, అంతే కదా. ఒకవేళ అలా మీ ఇంట్లో లేకపోతే దేవుడు మీకు తండ్రిగా ఉన్నాడని సంగతి మర్చిపోకండి. యేసయ్య మిమ్మల్ని అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, ఇప్పుడు మనం అసలు దేవుడు కీడు మేలులను పంపిస్తాడా? మహోన్నతుడి నోటి నుంచి ఏమొస్తాయన్నాడు? కీడును మేలును. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి, ఓకేనా? బాగుంటుంది.
ఇప్పుడు మహోన్నతుని నోటి నుండి కీడు మేలు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి కీడులు ఉంటాయి, ఏ విధమైనటువంటి మేళ్ళు ఉంటాయి, ఏ విధమైనటువంటి మరణం ఉంటుంది, ఏ విధమైనటువంటి జీవం ఉంటుంది, అసలు దీనికి సంబంధించినటువంటి వాక్యాలు బైబిల్ గ్రంథంలో ఏమున్నాయి, అసలు దేవుడు ఏమేమి పంపిస్తాడు. ఇక్కడ దేవుడి మీద నిందేయాలనుకోవడం నా ఉద్దేశం కాదు, బట్ దేవుని యొద్ద నుండి ఇవన్నీ వస్తాయి, మీరు ప్రిపేర్గా ఉండాలనేది ఉద్దేశం ఇక్కడ. అర్థమవుతుందా? ఇవన్నీ వచ్చినప్పుడు మీరు బీ ప్రిపేర్. మీరు సిద్ధంగా లేరనుకోండి, వచ్చిన తర్వాత ఈ విషయం మీకు తెలియదు అనుకోండి, అస్తమానం అపవాదం తిట్టుకుని కూర్చుంటాం, ఆడికంటే పెద్ద అపవాదం అయిపోతాం. ఎప్పుడు చూసిన అపవాదికి నేనే దొరికాను. కానీ విషయం ఏంటంటే, ఏ సంఘటన అయినా ఏ విషయమైనా దేవునికి తెలియకుండా జరగదన్న సంగతిని మనం మర్చిపోకూడదు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుతాం. 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు అపవాది భ్రష్ట మనసునకు వారిని అప్పగించని రాశాడా, దేవుడు అని రాశాడా? మనుషులను భ్రష్ట మనసుకు అప్పగించేది కూడా ఎవరు చెప్పండి? దేవుడా కాదంటారా? ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ప్రభువా, నేను పాపంలో పడిపోయాను, భ్రష్ట మనసు నాకు వచ్చేసింది, దీనికి కూడా కారణం నువ్వే అని ఎవరైనా అనుకున్నారు ఇప్పటి వరకు? అసలు అలా ఆలోచన, అలాంటి థాట్ అయినా వచ్చిందా మీకు? వచ్చి ఉండదు, ఖచ్చితంగా వచ్చి ఉండదు. ఒకవేళ వచ్చుంటే మీరు బాగా బైబిల్ చదువుతున్నారు, అర్థం చేసుకుంటున్నారు, మీకు ఆత్మ సహాయం ఉందని నేను నమ్ముతున్నాను. అంటే చూడండి ప్రియమైన వారు, ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి మాట. దేవునికి మనసులో చోటు ఇవ్వకపోతే దేవుడు ఏం చేస్తాడు? నిన్ని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. దేవుని మాట వినకపోతే, దేవునికి నీ హృదయంలో చోటు లేకపోతే పాపానికి బానిస అయిపోతావు. పాపం ఇంకా 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 చేయడానికి దేవుడు అప్పగించి, వీడి కొరకు నరకాన్ని సిద్ధం చేశాను ఆల్రెడీ నీలాంటి వాళ్ళ కొరకని, నీతో ఇంకా చేయిస్తాడు. పాపం చేయించేవాడు అపవాది కదా. భ్రష్ట మనసు వచ్చిందంటే ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? అపవాది యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతావు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్. యెహోషువ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఒక ఆయన బైబిల్లో. ఎవరైనా మీకు తెలిసింది చెప్పండి. మోషే తర్వాత నాయకుడు, ఇంకా అతను ఒకటే తెలుసు మీకు, యెహోషువ. ఇంకెక్కడైనా యెహోషువలు లేరా? ప్రధాన యాజకుడైన యెహోషువ. ఎవరతను? జకర్యా గ్రంథంలో ఉంటుంది మాట. ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ ఒకానొక రోజున దేవుని సముఖంలో నిలబడతాడు. ఇలా దేవుని సముఖంలో నిలబడినప్పుడు అక్కడ ఒకవైపున అపవాది, ఒకవైపున దేవుని దూతలు. ఒకవైపున అపవాది, ఒకవైపున దేవుని దూతలు. జకర్యా గ్రంథం ఒకసారి చదువుదామా? 3వ అధ్యాయం కదా, 1. యెహోవా దూత ఎదుట సాతాను ఫిర్యాది అయి అతడి కుడిపార్శ్వను నిలబడిటయు అతడు నాకు కనపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుంచి తీసిన కొరువు వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనను. సాతాను ఏం చేస్తున్నాడంటే, ఏ చిన్న నేరం చేసినా, ఏ చిన్న తప్పు చేసినా వాడిని నేను ఏం చేయాలనుకుంటాడు? దేవుడి దగ్గర పెద్దగా చూపించాలనుకుంటాడు వాడు. ఇదిగో చూసావా, పడాలి యెహోషువ ఉన్నాడు చూసారా, ప్రధాన యాజకుడే, కానీ మలిన వస్త్రాలు వేసుకో ఉన్నాడు. వస్త్రాలు క్రియలకు సూచన. వస్త్రాలు దేనికి సూచన? ఇప్పుడు మీరు అందరూ కూడా మంచి డ్రెస్ కోడ్ ఉంది, వైట్ అండ్ వైట్. మీ హృదయాలు కూడా అంతే తెల్లగా ఉండాలని ప్రభువుని కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఓన్లీ బయటది మాత్రమే కాదు, హృదయం అంతకంటే తెల్లగా ఉండాలి. ఇది ఏ సర్ఫ్ వేసినా, ఏ రిన్ వేసినా, ఏ ఘడి డిటర్జెంట్ వేసినా సరే అది తెల్లగా రాదు. ఏసు రక్తము చేత కడగబడితేనే తెల్లగా వస్తుంది. అర్థమవుతుందా? మీ డ్రెస్ కోడ్ నేను తప్పు పట్టట్లా. ఆల్రెడీ ముందు వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, చాలా పద్ధతిగా ఉన్నారు మీరందరూ కూడా. నిజం, నాకు బాగా నచ్చింది. అంటే ఒకటే అనడానికి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలకు సూచనగా ఉంది వైట్ అండ్ వైట్. వాక్యంలో కూడా మాట్లాడుతుంది, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రమును ధరించుకోను, నీ తలకు నూనె తక్కువ చేయకమని ఉంది. ఉంది కదా, చదివారు ఎప్పుడన్నా? చదవలేదా? మరి తలకాయ ఓపరే, ఇలాగన్నానండి, లేదంటే ఇలాగన్నానండి, చదివామనని చెప్పండి. ఇక్కడ అంటున్నాడు చూడండి, దూత ఎదుట ఎందుకు ఫిర్యాదు చేస్తున్నాడు? మలిన వస్త్రాలు వేసుకుంటే దూతకి ఎలా కనబడుతున్నాడు? అగ్నిలో నుంచి తీయబడినటువంటి కొరువులా ఉన్నాడు. కానీ ఎక్కడో మలిన వస్త్రాలు కనబడితే ఆ మలిన వస్త్రాలను చూసి దేవుని ఎదుట ఏం చేస్తున్నాడు? వాడు ఫిర్యాదు అవుతున్నాడు. అంటే
యెహోషువ తన స్థానాన్ని కోల్పోయినప్పుడు, యెహోషువ తన యొక్క యాజకత్వాన్ని కోల్పోయినప్పుడు, దేవుడు అతన్ని తీసిపోయినప్పుడు అపవాది అనుకున్నది, ఎలా తీసుకెళ్ళిపోయాడు కదా, చంపేశాడు కదా, ఇప్పుడు యెహోషువ ఎవరి వశంలో ఉన్నాడు? నా వశంలో ఉన్నాడు అనుకుంది. కానీ యెహోషువ తన జీవిత కాలంలో ప్రధాన యాజకుడిగా అతను చేసినటువంటి పరిచర్య అంతటిని దేవుడు చూసినప్పుడు అగ్నిలో నుంచి తీయబడిన కొరువు వలె ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ భ్రష్టత్వానికి అపవాది ఆకర్షింపబడుతుంది. నీలో పాపం ఉంటే ఇంకా ఎక్కువ పాపం చేయడానికి దేవుడి దగ్గరుండి వేలిట్టి పాపం చేయించడు. అహాబును చంపడానికి దేవుడు ఎవరిని వాడుకున్నారు? పరలోకంలో ఒక సభ జరిగింది. ఇది సభే, అన్ని సభలే వస్తున్నాయి ఏందో ఈరోజు వాక్యాల్లోనే. ఇది పరలోకంలో సభే. ఆయన చూస్తున్నాడు, మీకాయ అనేటువంటి వ్యక్తి చూస్తున్నాడు. పరలోకంలో సభ జరిగినప్పుడు అహాబు మరణమవునట్లుగా ఎవరు చేస్తారు అంటే, ఆయన ఎదుటికి అనేకమైన ఆత్మలు వస్తున్నాయి. ప్రభు నేను ఇలా చేస్తాను, ప్రభు నేను అలా చేస్తాను, ఇలా చేసి చంపేస్తాను వాడిని, అలా చేసి చంపేస్తాను, నేను బాణం వేసి చంపేస్తాను ప్రభు అంటే, నో. ఇంకొకరు చెప్పండి, నేను ఇలా చేస్తాను, ఇదిగో ఆ ఇంట్లో ఉన్నప్పుడు గోడ కూలిపోయేలాగా నేను చేస్తాను ప్రభు అంటే, నో. ఇదే బాగాలేదు అసలు. ఎందుకంటే పెద్ద భావంతి అది. కూలితే మాత్రం చాలా మంది చచ్చిపోతారు అంతబడిగా. అహాబ్ ఒక్కడే చచ్చిపోవాలి. టార్గెట్ అహాబ్ ఒక్కడే చచ్చిపోవాలి. ఎందుకు? నాబోతు అనబడినటువంటి వ్యక్తిని ఏం చేశాడు? అహాబు చంపించేశాడు. అతని రక్తం కుక్కలు నాకాయి. అహాబు కూడా చచ్చిపోయి అతని రక్తం కుక్కలు నాకాలి. ఇప్పుడు చెప్పండి అంటే, అప్పుడు యెహోవా ఎదురుకు ఒక ఆత్మ వచ్చి, నేను అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉంటాను అన్నాడు. ఇప్పుడు అహాబు చచ్చిపోవడానికి, అహాబు చేత అబద్ధం, అహాబు కొరకు అబద్ధం ఆడించడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇచ్చాడు కదా. అర్థమవుతుంది ఇక్కడ మీకు పాయింట్. నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క దూత ఆ దేవుని ఎదుటికి వచ్చి మాట్లాడినప్పుడు, భలే చెప్పావే, ఇదేదో బాగుంది, వెళ్ళు అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళి అతని యొక్క ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఏం చేశాడు? అందరిలోనికి ప్రవేశించి, రాజా నీకు జయము, వెళ్ళి యుద్ధానికి అన్నాడు. కానీ అసలు విషయం ఎవరు చెప్పారు? మీకాయ అనబడినటువంటి ప్రవక్త వచ్చినప్పుడు, ఇశ్రాయేల్ రాజు వచ్చినప్పుడు మీకాయ అనేటువంటి ప్రవక్త చెప్పినప్పుడు, ఇదిగో ఇతడు చెప్పింది కరెక్ట్గా జరుగుతుంది, కానీ ఎప్పుడు నా గురించి మంచి చెప్పడు, అంతా చెడ్డే చెప్తాడు. ఈసారి కూడా దేవుడు చెడ్డే చూపించాడు. నువ్వు యుద్ధానికి వెళ్తే పోతావన్నాడు, ఇదిగో నీ రక్తం కుక్కలు నాకుతాయి అని చెప్పాడు అన్నాడు. కానీ వెనలా తీసుకెళ్ళి జైల్లో వేసేసి చెప్పడనం పెట్టండి అన్నాడు. నేను వచ్చేంతవరకు, యుద్ధాన్ని జయించి వచ్చేంతవరకు చెప్పడనం పెట్టండి అన్నాడు. యుద్ధానికి వెళ్ళాడు, తిరిగి వస్తేనేగా. ఏ నాబోతు ద్రాక్ష తోటలోనైతే ఎలాగైతే అతని రక్తాన్ని కుక్కలు నాకే పరిస్థితి వచ్చిందో, అదే విధముగా అహాబు యొక్క తన రథం మీదనే బాణము గురి చూడకయే ఒకటి ఎలా కొడితే ఆ బాణం ఇలా అహాబుకు తగిలి అది పక్కలో గుచ్చుకొని రక్తం కారినప్పుడు, ఇదిగో నేను యుద్ధంలో చనిపోయడం కంటే బయట చనిపోవడం బెటర్ అని తన రథాన్ని తోలించమని దగ్గరగా ఏటి దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు, ఏటి దగ్గర ఉండి ఆ రక్తం అలా పారుతున్నప్పుడు అతడు చనిపోయాడు. ఆ రక్తాన్ని వచ్చి కుక్కలు నాకై లైవ్ అయిపోయింది. అసలు ఈ సభ ఎందుకు జరిగిందంటే, ఏలియా మంచి పౌరుషం కలిగినటువంటి ప్రవక్త ఎప్పుడైతే నాబోతు ద్రాక్ష తోట నిమిత్తం నాబోతుని చంపించాడో, ఏలియా వెళ్ళి ఎలాగైతే నాబోతు చచ్చిపోయాడు నువ్వు కూడా అలా చస్తావరని చెప్పేసి వచ్చేసాడు. ఎవరు చెప్పారు ఈ మాట? ఏలియా ఎప్పుడైతే నోటి నుంచి మాట వచ్చిందో, దేవుడు ఏంట్రా బాబు, ఈయనకి ఏదైనా పని అప్పు చెప్తే నాకు పని చెప్తున్నాడు అనుకున్నాడు దేవుడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నాబోతు ఎలా చావాలి? రక్తం వచ్చి చావాలి. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రవక్త చెప్పేశాడు. ప్రవక్త చెప్పాడు కాబట్టి దేవుడు పరలోకంలో ఏం పెట్టాడు? మీటింగ్ పెట్టాడు. మళ్ళీ ఎలా చావాలి, ఎలాగో మీరే ప్లాన్ చెప్పండి, ఏదో విధంగా రక్తం వచ్చి చావాలి, ఆ కుక్కలు నాకాలేదు. ఎందుకంటే మనోడు చెప్పేసి వెళ్ళిపోయాడు, నా ప్రవక్తల నోట మాట నేను స్థిరపరిచిన వాక్యం తప్పకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? అందుకే పరలోకం నుండి భూమి మీద ఉన్న సంఘానికి ఒక లింక్ ఉంటుంది. ఇక్కడ మీరు కడితే అక్కడ కట్టేస్తాడు, ఇక్కడ విప్పితే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎక్లేషియా. సంఘం యొక్క శక్తి అది. అర్థమైందా? సంఘానికి ఉన్నటువంటి పవర్ అది. చిన్నంచనా వీకండి. మీరు నాయకులు అవుతున్నారంటే ఇది చిన్న బాధ్యత కాదు, చిన్న పని కాదు. ఇది ప్రపంచంలో అన్నిటికంటే బిగ్గెస్ట్ వర్క్ ఇది. చదువుదాం, కిందకి కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా ఈ సందర్భాలను మీకు అర్థం కావడం కోసం టచ్ చేస్తాను. అసలు నా సబ్జెక్టులో లేని భాగాలు ఇవన్నీ కూడా. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14 నుంచి మరలా ఇంకొక సందర్భాన్ని మనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి ఏమొచ్చింది మళ్ళీని అంటే, దీని గురించి కూడా అక్కడ ఏం జరిగింది? సభ జరిగే ఉండాలి. అర్థమైంది పాయింట్ ఇక్కడ. యెహోవా యొద్ద నుండి, ఇదిగో దేవుని ఆత్మ నేను తీసేస్తున్నాను. ఎవరు వెళ్తారో సౌలులోనికి? దురాత్మ యెహోవా యొద్ద నుండి వచ్చిందట. అంటే కీడైనా మేలైనా ఎక్కడి నుంచి రావచ్చు?
మర్చిపోకండి ఈ విషయాన్ని. ఇవన్నీ జస్ట్ బేసిక్స్, ఇంకా పాఠం మొదలవలా. మీకు అర్థం కావడం కోసం చిన్న ఇంట్రొడక్షన్గా చెప్తున్నా ఇవన్నీ. కీడైన మేలైన దేవుని యొద్ద నుంటే వస్తాయి అన్న సంగతి మీకు అర్థం కావాలి. అవి బైబిల్ గ్రంథంలో దేవుడు రాయిస్తాడన్న సంగతిని మీరు మర్చిపోకండి. లోతు నీతిమంతుడని రాయించాడు. లోతు చేసిన పాపాన్ని కూడా ఏం చేశాడు? లోతు నీతిమంతుడిని ఎప్పుడు చెప్పుడు? పాత నిబంధనలోనా? కొత్త నిబంధనలో సాక్ష్యం ఇచ్చాడు. అంటే కొత్త నిబంధనలో సాక్ష్యం ఇచ్చాడంటే ఫైనల్ అయిందా లేదా? అది నీతిమంతుడి ఫైనల్. కానీ అతడు చేసిన పాపాన్ని కూడా దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. దావీదు చేసిన అపరాధమును గూర్చి కూడా క్లియర్గా రాయించాడు. ఎందుకు రాయిస్తాడంటే ఇవన్నీ కూడా అంత్య దినముల్లో ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడానికి అని రాయించాడు. ఏమని రాయించాడు? ఎవరికి? నువ్వు ఇలా చేస్తే నీకు మతోన్మాదులకు వచ్చిన పెద్ద తంట ఇదే. ఏమంటారు? ఇదిగో మీ బైబిల్లో ఇదెందుకు రాయబడింది? మీది పరిశుద్ధ గ్రంథమా? ఇదెందుకు రాయబడి ఉంది? అరే వాడు మనిషి, మా దేవుడు పరిశుద్ధుడు, ఆయన మాటలు ఇందులో ఉన్నాయి కనుక ఇది పరిశుద్ధ గ్రంథం. దావీదు పరిశుద్ధుడా? లోతు పరిశుద్ధుడా? వీళ్ళు పాపం చేసిన మాటలు ఎందుకు రాయించాడు? నువ్వు పాపం చెయ్యకూడదని. న్యూస్ పేపర్లో వస్తాయి, ఈనాడు పేపర్లోని వార్త. అత్యాచారం, ఒక అమ్మాయి మీద 5 అత్యాచారం చేశారని హెడ్లైన్లో వస్తుంది. నేను చేయమనా? వార్తాపత్రికలో వచ్చిన వార్త నిన్ను చేయమనా? నువ్వు కూడా పోయి అత్యాచారం చెయ్యనా? కింద కన్క్లూజన్ ఏమిస్తాడు? యవనస్తులు జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండాలని కింద కన్క్లూజన్ ఇస్తాడు. ఏ వార్త రాస్తాడా? అంటే అతను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటి? మీరు చెయ్యకండిరా బాబు అని చెప్పడం. అక్కడ వార్త రాయడానికి గల ఉద్దేశం ఏంటి? మీరు చెయ్యకండి. దేవుడు కూడా ఒక వాక్యాన్ని, ఒక విషయాన్ని రాస్తున్నాడంటే నువ్వు చెయ్యాలా చేయకూడదని కింద కూడా కన్క్లూజన్ ఇస్తాడు. పాపం అయితే చేయకూడదని, మంచి పని అయితే నువ్వు కూడా అంతకంటే గొప్ప కార్యాలు చేయాలని అందుకు రాస్తాడు ఆయన. అంతే తప్ప బైబిల్లో ఇది రాయబడింది కాబట్టి ఇది అపవిత్రమైంది, ఇది పరిశుద్ధ గ్రంథం ఎలా అవుతుందని. పరిశుద్ధ అని పెట్టబడినంత మాత్రాన పరిశుద్ధం అయిపోదు. అందులో ఉన్న దేవుడు పరిశుద్ధమైన వాడు, ఆయన మాట పరిశుద్ధమైంది కనుక ఇదేమైంది? పరిశుద్ధ గ్రంథం, హోలీ. ప్రపంచంలో ఏ గ్రంథానికి లేదు ఈ పేరు, ఒక్క బైబిల్ గ్రంథానికే. దీని మీద షార్ట్ వీడియో చేస్తే మతం మొదలు కింద కొట్టుకు చచ్చిపోతున్నారు. అంటే మా గ్రంథాలు పరిశుద్ధమైనవి కదా, మేము పరిశుద్ధమైనవి కదా, మా గ్రంథాలు. మీ గ్రంథాలు చూసి ఎవడెత్తాడు? గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తినుకున్నాడట. నీకెందుకు ఆ బాధ? నీ గ్రంథాన్ని గురించి నేను మాట్లాడలేదుగా, నోరెత్తలేదుగా. నా గ్రంథం ఎంత గొప్పదని నేను చెప్పుకున్నప్పుడు నీకెందుమంట? విని వాళ్ళ కామెంట్స్ విని నేను నవ్వుకుంటూ ఉంటాను. వీళ్ళిద్దరు బాబు ఇలా తయారయ్యారు అంటే వాళ్ళ బొమ్మ కనబడుతుంది, వాళ్ళ సినిమా కనబడింది. మా గ్రంథాలు పరిశుద్ధమైనవి కావు. నేను చెప్పనవసరం లేదు, మీ నోడితే మీరే ఒప్పుకుంటున్నారు. చదవండి ఒకసారి, ఆ వీడియో కింద ఉంటుంది కామెంట్స్. అన్నింటికన్నా ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఆ వీడియో. ఎందుకు ఇంత ఫాస్ట్గా వెళ్ళిందంటే కింద కామెంట్ సెక్షన్ చూస్తే కొట్టుకోసి చచ్చిపోతున్నారు. మీరు ఒకటైనా పవిత్ర గ్రంథం, మీది ఒకటైనా పరిశుద్ధ గ్రంథం, మాది కాదా? ఏది మీది పరిశుద్ధ గ్రంథం ఎక్కడైంది? పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిన గ్రంథం ఇది. దీనికి వంకలు పెట్టడానికి లేదు. నీకు అర్థం కాకపోవచ్చేమో కానీ దీనిలో వంకలు పెట్టడానికి లేదు. ప్రియమైన వారు, అంటే దేవుని యొద్ద నుండి కీడైన మేలైన ప్రతిదీ కూడా ఆయన రాయిస్తాడు. ఎందుకోసం అంటే మనము చదువుకొని తెలుసుకోవడానికి, మనకు అర్థం కావడానికి. ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. నేను వెలుగును సృజించేవాడను, అంధకారమును కలుగు చేయవాడను, సమాధానకర్తను, కీడును కలుగు చేయవాడను నేనే, యెహోవాను నేనే. వీటన్నిటినీ అంటే కీడైన మేలైన సమాధానమైన చీకటైన వెలుగైన వీటన్నిటినీ కలిగించిన వాడెవరు? యెషయా గ్రంథం 45:7 చదివాం. వెతుక్కోకండి. యెషయా గ్రంథం 45:7. ఒకవేళ రాకపోతే రాసేసుకోండి, తర్వాత చదువుతారు. అంటే ప్రతి దానికి కూడా కర్త ఎవరు? అదేంటండి దేవుడు మంచోడు కదా, కీడులు అయి చేయించాడు వేటండి అనుకోవచ్చు. భూమి మీద మనుషులందరినీ కూడా దేనికోసం సృజించాడు? ఒక క్లారిటీ ఉంటే చెప్పండి. తన మహిమ కొరకు, అంతే కదా. తన కోసం జీవించాలి, తన కొరకు బ్రతకాలి, తనకు మహిమ తేవాలని, అంతే కదా. వేరే రీజన్ ఏమైనా ఉందా? నో మోర్ రీజన్స్. తన కోసం. మరి నిత్య నరకము కోసం అన్నాడు. భక్తిహీనులను నిత్య నరకని కొరకు నేను నియమించాను అన్నాడు. అదేంటి? మనుషులందరినీ తన కొరకైతే మళ్ళీ నిత్య నరకాగ్ని కొరకు కూడా భక్తిహీనులను నిర్మించుకున్నాను అంటున్నారు. కావాలని ఆయన నిర్మించలే. అందరినీ నరులను యథార్థవంతులుగానే చేస్తే వీళ్ళు కావాలని కల్పించుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నిత్య నరకం కొరకు ఏర్పాటు చేయబడిన వారు లెక్కలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు నిత్య నరకం కొరకు ఏర్పాటు చేయబడిన వారు లెక్కలోనికి. దేవుడైతే ఇవ్వలా, మారాలని చూస్తున్నాడు. ఎందుకు ఇప్పటికీ రాకుండా ఉందో మనం ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అంటే కారణం ఏంటి?
మారాలని వాళ్ళు రెండే రెండు కారణాల వల్ల మనం బతుకున్నాం. మర్చిపోకండి మీ జీవితాంతకంలో రెండే రెండు కారణాలు. ఒకటి ఒకటి నువ్వు మారాలని, రెండు ఒకవేళ నేను మారానని అంటే నీ ద్వారా జరగాల్సిన పని ఉంది కాబట్టి ఇంకా నీకు ఆయుష్ ఉంది. రాసుకోండి ఈ విషయాన్ని. ఒకటి నువ్వు మారాలని, లేదా నీ ద్వారా జరగాల్సినటువంటి పని ఉంది కాబట్టి ఇంకా నువ్వేం చేస్తున్నావు, బ్రతికి ఉన్నావు. విషయాన్ని మర్చిపోకండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన వారలారా, మరి బైబిల్లో ఇన్ని ఉంటే మరి మన పరిస్థితి ఏంటి? ఇన్ని ఉంటే, కీడు మేలు ఉంటే మనం చదివేటప్పుడు మనం ఎలా గుర్తించగలం? ఈ కీడు మేలును మనం ఎలా ఐడెంటిఫై చేయగలం? ఎందుకు మరి ఇవన్నీ కూడా రాయించాడంటే సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాటను చెబుతున్నాడు. సామెతల గ్రంథం ఒకసారి చదవండి అమ్మా, 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్నటువంటి పాతాళమును తప్పించుకొనవలనని. ఇవన్నీ ఎందుకట? ఎందుకొరకట? క్రిందనున్నటువంటి పాతాళాన్ని, అంటే ఎంత ప్రేమండి దేవునికి. కీడు మేలులు ఎందుకు రాయించానంటే ఏమంటున్నాడు ఆయన? క్రిందనున్నటువంటి పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు మార్గమును నడుచుకొను. అంటే పాతాళమును గూర్చి బైబిల్లో ఉంది, జీవమును గూర్చి కూడా. పాతాళమును గూర్చి చెబుతున్నాడు, జీవమును గూర్చి చెప్తున్నాడు. నీకు ఎందుకు ఈ విషయాలన్నీ చెబుతున్నాడంటే, ఎందుకు రీజన్ ఏంటి చెప్పండి క్లియర్గా? నువ్వు తప్పించుకోవడానికి. కీడు గురించి ఎందుకు చెబుతున్నాడు ఆయన? మనం తప్పించుకోవడానికి, మనం బయటపడడానికి. ఒకవేళ నీవు తప్పించుకొనకపోతే, నువ్వు దాని గురించి ప్రయత్నం చేయకపోతే, దాని గురించి నీకు తెలియకపోతే ఖచ్చితంగా ఎక్కడికి వెళతావు? చెడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మేలు గురించి, మంచి గురించి మాత్రం పిల్లలకు చెప్పాలి. చెడు చాలా ఫాస్ట్గా ఆకర్షితులైపోతారు చెడుకి, కానీ మంచి విషయంలో మాత్రం రాదండి. అది మనం నేర్పిస్తేనే వస్తుంది మంచి, మనం తెలియజేస్తేనే వస్తుంది మంచి. అందుకే ఇక్కడ చెబుతున్నటువంటి వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఏదైనా సరే, ఎలాంటిదైనా సరే దేవుడు రాయిస్తున్నాడంటే కారణం మనము తప్పించుకోవడానికి. మనం ఆ కీడు మేలుల నుంచి, ఆ మరణం నుంచి, ఆ యొక్క కీడు నుంచి మనం తప్పించుకోవడానికి, అంతే తప్ప వేరే ఏ రీజన్ కూడా లేదు. జాగ్రత్తగా బైబిల్ చదువుతున్నప్పుడు ఈ మాటలు మైండ్లో పెట్టుకొని మీరు చదవండి. లేదనుకోండి చాలా వాక్యాలు మిమ్మల్ని అపార్థం చేసుకొని అపార్థాలకు వెళ్ళిపోతాయి. ఏమంటే కీడును రాయించాడంటే చూడండి, హెజ్కేల్ గ్రంథంలో ఒక వ్యభిచారం గురించి, ఇశ్రాయేల్ చేసిన వ్యభిచారం గురించి రాయబడి ఉంటుంది. ఈ వ్యభిచారం గురించి మతోన్మాదులు చదివి ఏమంటారండి? మీ బైబిల్లో ఏమున్నాయి? బూతులు ఉన్నాయి. మీ బైబిల్లో ఏమున్నాయి? అశ్లీలత ఉంది. వీడికి ఏం కనబడింది? కీడు కనబడింది. బైబిల్లో ఏం కనబడింది? మనకేం కనబడుతుంది? నేను ఒక్కసారి కూడా దాన్ని మనస్ఫూర్తిగా చదవాలా, ఎందుకంటే నాకు అవసరం లేదు. అది నా పాయింట్ అర్థమవుతుందా? దేవుడు రాయించినంత మాత్రం అది ఎందుకు చదవాలి? ఇంకేం లేవా? మనస్ఫూర్తిగా పూర్తిగా అధ్యాయాన్ని చదివింది లేదు, ఆ అధ్యాయం దగ్గర కూడా స్కిప్ అయిపోతాను, ఎందుకంటే నాకు అవసరం లేదు. అది ఆనాడు ఇశ్రాయేలు చేసినటువంటి దోషాన్ని ఎత్తి చూపించడానికి దాన్ని రాశాడు. దాన్ని నీకెందుకు అప్లై చేసుకుంటున్నావు? దాన్ని నీకెందుకు, నాకు సంబంధించి దాన్ని ఎందుకు రాసుకుంటున్నావు అనుకుంటున్నావు నువ్వు? అంటే నువ్వు ఏం వెతుక్కుంటున్నావు? బైబిల్లో ఉన్న కీడే ఎదుక్కుంటున్నావు నువ్వు. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? బైబిల్లోని ఎప్పుడు లోతు చేసిన పాపం ఎందుకు కనబడుతుంది? లోతు నీతిమంతుడని కూడా రాయించాడు, అది ఎందుకు కనబట్లా? లోతు దేవదూతలకు తెలియకే పరిచారం చేశాడు, అది ఎందుకు కనబట్టలేదు నీకు? లోతు మ్యాక్సిమం ట్రై చేశాడు తన పిల్లల్ని అందరినీ కాపాడడానికి, అది ఎందుకు ట్రై చేయట్లేదు? అది ఎందుకు కనబట్టలేదు నీకు? అది కనబడదు మనకి. ఏం కనబడుతుంది? లోతు చేసిన పాపం. వాళ్ళు అప్పుడు చేసి వదిలేశారు, కానీ నువ్వు ఇప్పటికీ మోస్తూనే ఉన్నావు. ఒకరోజు ఒక గురువు గారు, ముగ్గురు శిష్యులు ఏటి దాటడానికి ఏరు దగ్గరికి వచ్చారు. చిన్న చిన్న స్టోరీలు మీకు అర్థమవుతుంది, వాక్యం అర్థమవుతుంది అని చెప్పడానికి. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. గురువు గారితో పాటుగా శిష్యులు వచ్చారు కదా, గురువు గారు ఏటి దాటి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఆలోచించేస్తున్నారు, మన గురువు గారు వెళ్ళిపోయారు, మనం కూడా ఏరు దాటాలి, ఏం చేద్దామని. ఈలోగా ఒక ఆడపిల్ల, ఒక అమ్మాయి వచ్చింది అక్కడికి. అమ్మాయి వచ్చినట్టుంది, అయ్యో మీరు పంతుల్లా ఉన్నారు, దయచేసి నన్ను కొంచెం ఏరు దాటించండి అని. పాపం అమాయకులు అండి, పాపం ఏ కల్మషం లేనటువంటి వాళ్ళు, మీకు తెలియదేముంది, పరమానంద శిష్యులు అంటారు అనమాట వీళ్ళు. తర్వాత అమ్మాయిని ఏం చేశారంటే ఒకడు భుజాన్ని వేసుకొని తీసుకెళ్ళి ఏరు దాటించి అవతలకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ముగ్గురు నడిచి వెళ్తున్నారు. నడిచి వెళ్తూ ఉండగా ఒకడికి ఆపుకోలేక ఆత్రం వచ్చేసింది. రే మనం అన్నీ త్యజించేసిన వాళ్ళం కదా, లోకంలో ఉన్నటువంటి అన్నిటిని వదిలేసుకున్న వాళ్ళం కదా, నువ్వు అమ్మాయిని ఎలా ముట్టుకున్నావురా అని డౌట్ వచ్చింది ఒకడికి. ఏమొచ్చింది? ఆ ఆడపిల్లని ఎలా ముట్టుకున్నావురా, ఎలా మోసుకెళ్ళావురా,
నీకేమనిపించిందిరా అన్నాడు. రే నేను దించేసి చాలాసేపు అయిందిరా, నువ్వు ఇంకా మోస్తావేంట్రా అన్నాడు. అర్థమైందా? మోసినోడు దించేశాడు, కానీ ఈడు చూసినోడు ఇంకా మోస్తూనే ఉన్నాడు. అడిగేంత వరకు మోస్తూనే ఉన్నాడు. అరే నేను దించేసి చాలాసేపు అయింది, నువ్వు మాత్రం మోస్తూనే ఉన్నావు. వీళ్ళ పరిస్థితి అంతే. అర్థమైందా? వాళ్ళు ఎప్పుడో చేసి వదిలేశారు దాన్ని. నువ్వు చెయ్యకు అని రాయిస్తే వీళ్ళు ఇదే చూస్తారు, ఇంకేం కనబడవు బైబిల్లో. ఏదో మాడిపోతుంది, కాంపిటీషన్ మీ దగ్గర కాదు కదా. ప్రియమైన వాళ్ళారా, వాక్యాన్ని చదివేటప్పుడు పాపాన్ని మోయకండి, కీడును మోయకండి, మేలును నెత్తిని పెట్టుకోమోయండి. కొన్ని వాక్యాలు చూపిస్తాను మీకు, త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియమైన వాళ్ళ, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27. వీళ్ళు ఏ కేటగిరీకి చెందుతారో మీకు అర్థమైపోతుంది ఇక్కడ. 21వ అధ్యాయం 27వ వచనం, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథముతో వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు గాని నిషిద్ధమైనదనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడేనను దానిలో ప్రవేశింపడు. ఎవరు ప్రవేశింపడు? ఎవరు ప్రవేశింపడు? నిషిద్ధమైన దాన్ని జరిగించేవాడు. ఎందుకు దీనిని రాశాడు అంటే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడాలి. నీ పేరు జీవ గ్రంథంలో రాయాలి అంటే నీకు మేలేదో కీడేదో తెలియాలి, మంచిదో చెడేదో తెలియాలి. బైబిల్లో రాయబడిన ఏది నువ్వు తీసుకోవాలి, ఏది నువ్వు తీసుకోకూడదు తెలియాలి. బైబిల్లో బూతులున్నాయి కాబట్టి నేను అదే చదువుతాను, నేను కూడా అలాగే మాట్లాడతాను, అలాగే తిడతానంటే పరిశుద్ధులకు తగిన మాటలు కాదు అవి. నీ నోరు జాగ్రత్త అంటుంది బైబిల్. నీ నోరు జాగ్రత్త, నీ మాట తీరు జాగ్రత్త. నువ్వు ఇతరులతో మాట్లాడుచున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నావు జాగ్రత్త. సేవకుడా నీవైతే మరీ ఎక్కువగా దీని విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి. ఎందుకంటే నీ కళ్ళ ముందు 100 రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉంటారు. ఇందులో కొన్ని ఆకర్షణలు ఉంటాయి. సేవకుని కళ్ళ ముందు కొన్ని ఆకర్షణలు ఉంటాయి. మనిషి పడిపోయేది 3 చోట్ల. ఒకటి స్త్రీ, రెండోది ధనం, మూడోది పదవి. ఈ మూడింట్లో ఏదో ఒక చోట ఖచ్చితంగా మనిషి ఏమైపోతాడు? రాసుకోండి. మనిషి ఎక్కడ పడిపోతాడు? 3 చోట్ల. ఒకటి స్త్రీ, 2 ధనము, మూడోది పదవి. ఇప్పుడు మీ సంఘంలో ఏదైనా ఒక పదవి ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడప్పుడు సంఘానికి సరిగ్గా రాని వాళ్ళకి ఏం చేస్తామంటే మేము సంఘంలో బాధ్యత అప్పగిస్తాం. ఈ పని నువ్వైతేనే బాగా చేయగలవు. ఇప్పుడు ఏం చేయాలి? సచ్చినట్టు సంఘానికి రావాలి. ఎక్కడ పడ్డాడు? పదవిలో పడ్డాడు. అర్థమైనా? మరికొంతమంది సంఘానికి వస్తారు, ఎందుకంటే వాడు ప్రేమించిన అమ్మాయి వస్తుంది కాబట్టి సంఘానికి చూసుకోవడానికి బాగుంటుంది. ఎక్కడ పడ్డాడు అన్నాడు? ఎందుకురా రెగ్యులర్గా ఇలా వచ్చేస్తున్నాడు ప్రార్థనకి అంటే కారణం ఏంటి? వాడికి ఇష్టమైన అమ్మాయి వస్తుంది, లేదా ఇష్టమైన అబ్బాయి వస్తున్నాడు కాబట్టి సంఘాన్ని వదలకుండా. ఇంకొకటి ఏంటి? ధనము, డబ్బు. ఏ ట్రెజరర్ పాత్ర ఇచ్చేసాం అనుకుంటే సంఘంలో డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంటుంది? ఇస్కరియోతు యూదా మనోడి దగ్గర ఉంటుంది. నచ్చినప్పుడల్లా కావలసినంత ఈ మూడింట్లో ఏదో చోట పడిపోతాడండి మనిషి. సంఘం గురించి చెప్పట్లేదు కానీ బయట కూడా వ్యక్తిగత జీవితంలో కూడా ఈ 3 చాలా ప్రమాదం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సేవకులారా. ఈ 3 విషయాల్లో మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పడిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పడిపోవడానికే ఎవని పేరైనను 20:15 అంటాడు, అదే ప్రకటన, ఎవని పేరైనను జీవగ్రంథం మందు రాయబడినట్లు కనబడిన ఎడ్ల వాడు మండుచున్న అగ్నిగుండంలో ఏం చేయబడతాడు? పేరు కనబడాలి. నీ పేరు కనబడాలి. ఎక్కడా? దేవుడు ఇలా తీయగానే నీ పేరు కనబడాలి. ఎతకూడదు, సర్చింగ్ ఉండకూడదు అక్కడ దేవునికి. నీ పేరు జస్ట్ ఇలా చూడగానే నీ లిస్టులో పనాలామె పేరుంది, పనాలతని పేరుంది అని నీ పేరు జీవ గ్రంథంలో కనబడాలి. కనబడకపోతే, రాయబడకపోతే అంట్లా, కనబడకపోతే అంటే ముందు రాశాడు అందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడి వచ్చారు భూమి మీదకి. తెలుసా? మోసే ఏమన్నాడు తెలుసా? ఒకవేళ నువ్వు ఇశ్రాయేలుని అరణ్యంలో చంపేద్దాం అనుకుంటే ముందు నా పేరు తుడిసే అన్నాడు. అంటే అర్థం ఏంటి? మోసేకి తెలుసు నా పేరు ముందే రాయబడి ఉంది. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? తుడిసేసే పని. ముందు నన్ను తుడిసే, తర్వాత అప్పుడు వాళ్ళు చంపే. ఎందుకంటే ఈ నిందను భరించి నీ దగ్గర కూడా నేను ఉండలేను. ఇశ్రాయేలుని అరణ్యంలోకి తీసుకొని వెళ్ళాలి, దేవుడు చంపేశాడన్న నింద అవమానం కంటే నేను చచ్చిపోవడమే మేలు అనుకున్నాడు. ఎంత మంచి మనసు అండి! ఏంటి ఇశ్రాయేలు మంచోలా? మహా దుష్టులేంటి నిజంగా చెప్పాలంటే. ఎంత ఇసికించారో తెలుసా? 40 సంవత్సరాలు అరణ్యంలో 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేసుకున్నారు. తిప్పి చేసి సొడుగుతున్న వాళ్ళందరినీ చంపేసి ఒక కొత్త జనాంగాన్ని పుట్టించి కనాను దేశం తీసుకొచ్చాడండి. ఇద్దరు పాత జనాంగం. ఎవరెవరు? యోషువ,
మరి మిగిలిన వాళ్ళు మీకు ఇజ్రాయేల్ ప్రయాణములు పాఠ్యాంశం ఉంది కదా, ఇజ్రాయేల్ ప్రయాణములు అంటే మీకు తెలుసు బాగా ఇవన్నీ కూడా. ఎందుకు? ఒక జనాంగం, కొత్త జనాంగం వస్తే వీళ్ళ దగ్గర ఇంకొక పెద్ద ప్రాబ్లం ఉంది. దేవుడినైనను ఇశ్రాయేలుల కొరకు ఆయన చేసిన కార్యములనైనా ఎర్రగని జనాంగంగా మారిపోయారు. ఇదో పెద్ద తలపోటు. అందుకే యోసేపు అంటాడు, మీరు ఎలా సత్తారో సావంటే నేను నా కుటుంబము యెహోవాని సేవించదు. అంటే మన భాషలో మార్చి చెప్తున్నాను నేను. మీరు ఎలా పోతారో పోండి. నది అద్దరన అబ్రహాము మెస్పటోమియా ప్రాంతంలో నివసించినప్పుడు నది అద్దరన విగ్రహాలను ఆరాధించాడు కదా, అలా మీరు ఆరాధించుకుంటారో మీ ఇష్టం. కానీ నేను నా కుటుంబము యెహోవాను మాత్రమే సేవిస్తాము. మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యోర్స్. ప్రేమైన వాళ్ళరా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాలేబు, యోషువ మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ నశించిపోయారు. జీవగ్రంథంలో ఉండి వాళ్ళ పేరుని ఏం చేశాడు? కనాను దేశానికి వెళ్ళడానికి ఇన్ని అర్హతలు చూస్తే పరలోకము అనబడినటువంటి ఆ మహాపట్టణానికి, మహాదేశానికి, ఆ రాజ్యానికి వెళ్ళడానికి మనకి ఇంకెన్ని అర్హతలు కావాలి ఒకసారి ఆలోచించండి. 40 సంవత్సరాలు తిప్పి తిప్పి చంపేసి కొత్త జనాంగాన్ని తీసుకున్నారు. నిజంగా చెప్పాలంటే నాకు ఆశ్చర్యం వేసింది. 40 రోజుల ప్రయాణం కూడా ఉండదు అది. అమ్మ మీరు వెళ్ళే ఉంటారుగా ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ వెళ్ళావు నువ్వు ఎప్పుడైనా? డాడీ వాళ్ళు వెళ్తుంటారు కదా. ఎంత దూరం అది? బస్ ఎక్కితే 2 గంటలు అంతేనా? ఇజ్రాయిల్ నుంచి ఐగుప్తు వెళ్ళడానికి బస్ ఎక్కితే కట్టకూడదు 2 గంటలు. కానీ వీళ్ళకి ఎన్ని గంటలు పట్టింది? వీళ్ళు ఎన్ని గంటలు? 40 సంవత్సరాలు. మరి బాబు ఏం జరిగింది? అది ఆ మ్యాప్ చూస్తే ఇలా ఉంటుందండి, ఇలా ఉండి ఇలా ఉండి ఇలా ఉండి ఇలా ఉండి మళ్ళీ అక్కడే ఉంటుంది. కానీ తిప్పి 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 పక్కకే తీసుకొచ్చాడు. మళ్ళీ దేవుని మాట వినకపోతే శిక్ష, పనిష్మెంట్ అలా ఉంటుంది. దేవునికి నచ్చని వాళ్ళు నచ్చని విధంగా కానీ జీవిస్తే మాత్రం దేవుడు తుడిచేస్తాడు మన పేరు. జీవ గ్రంథంలో ఎవని పేరైనను రాయబడని ఎడల ఏం జరుగుతుందని చెప్పండి అక్కడ? వాడిని మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతాడు. ప్రేమైన వారులారా, మనమందరము కూడా ఆత్మచేత ముద్రింపబడిన వారం. దేని చేత? ఏ ఆత్మచేత? దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మచేత ముద్రింపబడ్డాం. స్టాంప్డ్. మనమందరూ కూడా ఒక స్టాంప్ వేయబడ్డాం. ఒక పార్సల్ ఉందనుకోండి, ఒక వస్తువు ఉందనుకోండి, దానికి అప్రూవల్ రావాలంటే గవర్నమెంట్ వారి యొక్క ముద్ర, లేదా ఆ కంపెనీ యొక్క ముద్ర, ఆ కొరియర్ వారి యొక్క ముద్ర ఉంటేనే దాన్ని పంపిస్తారు. ముద్ర వేయకుండా పంపరు. స్టాంప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం పరలోకం వెళ్ళాలన్నా ఏ ముద్ర కావాలి మనకు? పరిశుద్ధాత్మ అనేటువంటి ముద్ర కావాలి. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరిచే పనిలో మనము ఎపిఎస్ఎల్ రాష్ట్రపతి 4లో అంటాడు, 29, 30 వచనాలు ఈ మాటలు రాసుకోండి, తర్వాత మీరు పరిశీలించరు. కానీ ఆయన దుఃఖపరిచే విధంగా ఉండకూడదు. బైబిల్ చదువుతున్నప్పుడు మీ ఆలోచన అంతా కూడా బైబిల్ మీద ఉండదు. బైబిల్ చదువుతా కానీ మనసు అంతా ఎక్కడో ఉంటుంది. చాలామంది ఇక్కడే ఉన్నారు కానీ మీ మనసు ఎక్కడో తిరిగి వస్తుంది. నిజం చెప్పండి. నేను ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టినప్పుడు మీరు నాతో పాటుగా పరలోకమందున్న నా తండ్రి అని ఇక్కడే ఉంటారు. మధ్యలో ఉన్న ప్రార్థనకి ఎక్కడెక్కడ తిరిగి వచ్చేసి నేను ఆమెన్ అనేసరి మీరు కూడా ఆమెన్. జరిగిందా? జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడి నుంచి నెక్స్ట్ ప్రార్థన చేసినప్పుడు ఇది గుర్తు చేసుకోండి. మధ్యలో మీరు బయటికి వెళ్ళేసి వచ్చారు. ఎక్కడికి వెళ్ళి వచ్చారు? పరలోకమందున మా తండ్రి అన్నప్పుడు మీరు నాతోనే ఉన్నారు. ఆమెన్ అన్నప్పుడు నాతోనే ఉన్నారు. మధ్యలో విషయాలు ఏం చెప్పారో తెలియదు కానీ మీరు ఆమెన్ చెప్పాలంటే నేను మాట్లాడిన ప్రతిదీ మీరు గ్రహించిన వారై ఉండాలి. అంటే నా ప్రార్థనతో మీరు కూడా ఏం చేశారు? ఏకీభవించి ఆమెన్ చెప్పారు. ప్రభువా పనాలు ఆమెను కొట్టే అన్నాను అనుకోండి, మీరు ఆమెన్ అనేసరి కూడా పొరపాటున కొట్టేవాళ్ళు మీరు కూడా నాతో పాటుగా పాలి భాగస్తులు అయిపోతారు. ఆమెన్లో అంత పవర్ ఉంది. అందుకే తిరిగి రాకండి, బయటికి వెళ్ళి ప్రార్థన మీద కాన్సన్ట్రేషన్. కళ్ళు ఎందుకు మూసుకుంటాం? అసలు కళ్ళు మూసుకు యేసుక్రీస్తు ప్రార్థన చేశారా? అదేంట్లో చూస్తారు మిడిగుడ్లు వేసుకుని అందరూ ప్రార్థన కళ్ళు మూసుకు చేయరు ఎవరను. ఆకాశం వైపు కన్నులు ఎత్తి అంటాడు. అంటే అర్థం ఏంటి? ఇలా చూసి అని అర్థం. కళ్ళు మూసుకు ప్రార్థన చేయదు అంటే వాళ్ళ విల్ పవర్ అంత గట్టిది, మనం అంత వీక్. ఎంత వీక్ అంటే కళ్ళు చూడకపోతే ప్రార్థన పరలోకం ముందు మా తండ్రి ఏంటి మీరు ఎవరు ఇలా నవ్వారనుకోండి, ప్రార్థన ఆగిపోతుంది అది. అంతే కదా? అంటే బయట వస్తువుల మీద, బయట కదులుతున్న వాటి మీద మన ఫోకస్ వెళ్ళిపోద్దని కళ్ళు మూసుకుంటాం అంతే. కళ్ళు మూసుకోవడం అనేది దాన్ని, ఆ పద్ధతి మన పెద్దలు కనిపెట్టారు, వాక్యంలో లేదు అది. అర్థమవుతుందా? ఇది మనం కనిపెట్టుకున్న పద్ధతి. కళ్ళు మూసుకో ప్రార్థన చేసేప్పుడు ఇందా ప్రార్థన చేశారు, నేను కొంచెం వర్క్లో ఉన్నాను, మీతో పాటుగా ఆమెనే చెప్పాను. నేను కళ్ళు మూయలేదు, ఎందుకంటే కొంచెం మీకు చెప్పడానికి కావాల్సిన మెటీరియల్ రెడీ చేసుకుంటున్నాను నేను. కానీ మీ ప్రార్థన అంతా విన్నాను నేను. విని పర్వాలేదు నేను ఆమెను చెప్పొచ్చాను నిర్ణయించుకో ఆమెను చెప్పాను నేను. అంతే తప్ప ఎవరు ప్రార్థన చేసినా ఆమెను అనేకండి. అర్థమైందా? ఎవరు ఏం ప్రార్థన చేసినా అది ఫస్ట్ వినాలి. ఏకీభవించడం అంటే అర్థం ఏంటి? నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు మీరు కూడా ఎలుగెత్తి మీ ప్రార్థనలు మీరు చేసుకోవడం కాదు, దాన్ని ఏకీభవించడం అనరు.
ఏకీభవించి ప్రార్థన చేద్దామంటే అర్థం ఏంటి? ఒకరు చేస్తారు, మిగిలిన వాళ్ళు ఏం చేయాలి? వినాలి. విని లాస్ట్లో చివరిలో ఏం చెప్పాలి? ఆమేన్ అని చెప్తారు మీరు. అది మీకు నచ్చితే, ఆ ప్రార్థన అనుకూలంగా ఉంటే, అది పర్వాలేదు, బాగా చేశాడు, నేను అనుకున్న విధంగానే ప్రార్థన వచ్చింది అనుకుంటే మీరు ఆమేన్ చెప్పండి. లేదంటే ఆమేన్ చెప్పకూడదు. లేదంటే అందులో ఉన్న మిస్టేక్స్ మరలా మీకు పాలిభాగస్తులు అయిపోతారు. జాగ్రత్త. ఓకేనా? ఇప్పుడు ప్రార్థనలో మధ్యలో తిరగరు మీరు. ఇప్పుడు మధ్యలో తిరిగారు అనుకోండి, నేను ఏదేదో మంత్రాలు చదివేస్తాను మధ్యలోనే, లాస్ట్లో ఆమేన్ అన్నారు అనుకోండి, అందులో మీరు కూడా ఏమైపోతారు? అటాచ్డ్ అయిపోతారు. ఇంకా వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇందాక చెప్పుకున్నాం కదా, దైవజనుడు సన్నద్ధుడై. తిమోతికి రాసిన 2వ పత్రికలో ఉంటుంది ఈ మాట. దైవజనుడు సన్నద్ధుడై. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం. ఈ లేఖనం ఎలా కలిగింది చెప్పాలి? ఈ లేఖనం ఎలా కలిగింది? దైవ ఆవేశము, దేవుని యొక్క ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించడం అంటే బోధించడానికిని, తప్పైతే ఖండించడానికిని, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంటే ఎవరికి ప్రయోజనం? చెప్పే నీకు, వింటున్నా వాళ్లకు కూడా ప్రయోజనకరమై ఉండాలి నీ ప్రసంగం. ఏది పడితే అది ఒక ఎన్ని మధ్య ప్రసంగాలు చూస్తుంటామండి యూట్యూబ్లో, అన్ని కథలే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏముంటుంది? కథే ఉంటుంది. ఆ చివరిలో ఎక్కడో ముస్టేసినట్టు 2 వచనాలు ఎత్తాడు, అంతేనా? జనాలు దానికే వేలు వేలు. టైటిల్ కూడా ఎలా ఉంటుంది? ఈ 9 ఎందుకు ఎగిరిందో తెలుసా? ఈ ఏగ ఎందుకు తిన్నదో తెలుసా? ఈ దోమ ఎందుకు కుట్టిందో తెలుసా? ఇదేంటి టైటిల్? ఇది ప్రసంగం టైటిల్, అది కదే ప్రసంగం అంతా. వాక్యం అంటుంది చూడండి, ఉపదేశించుటకును, ఖండించుటకును, గద్దించుటకును, తప్పుదిద్దుటకును. అంటే నీ ప్రసంగంలోనే అవతల వ్యక్తిని లాక్కొట్టినట్టు ఉండాలి. ఏమవుతుంది అక్కడ? చాలామంది అండి ఎంత మంచి వాళ్ళు అంటే, పాస్టర్ గారు అన్నీ తెలిసి నా గురించి ఈరోజు వాక్యం చెప్పారంటారు. ఉన్నారు అలాంటి వాళ్ళు? పాస్టర్ గారు ఈరోజు ఎవరి గురించి వాక్యం చెప్పారు? నా గురించే. నిజంగానే వాక్యం మీకు గుచ్చుకుంటే మీరు అదృష్టవంతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా వాక్యం మీకు గుచ్చుకుంటే, మీతో సూటిగా మాట్లాడి ఉంటే, పాస్టర్ గారు నా కోసం చెప్పాడంటే మీరు అదృష్టవంతులు, దేవుడు మీతో మాట్లాడాడు. నిజం చెప్తున్నా. నా గురించి కాదు అనుకుంటే మాత్రం ఈరోజు నీతో కాదు, పక్క వాళ్ళు ఎవరికో వాయింపు అయిపోయింది, ఎవరికో మూడింది. మీకు అర్థమైపోద్ది. కొన్ని వాక్యాలు చెప్పినప్పుడు అలా పక్క వాళ్ళు చూస్తారు, ఈవిడ గురించి ఈరోజు అని కదా. అలా చూడకండి, ఫీల్ అవుతారు వాళ్ళు. కానీ వాక్యం పాస్టర్ గారు మాట్లాడిన మాట మీకు గుచ్చుకుంది అనుకోండి, మీకు నొప్పించింది అనుకోండి, నిజంగానే దేవుడు ఆ రోజు మీతో మాట్లాడారు. పాస్టర్ కాదమ్మా, ఈ మాటలు నా మాటలు కాదు. ఇందాక చెప్పిన పరమానంద శిష్యుల కథ నాదే, కానీ వాక్యం మాత్రం నాది. మీకు అర్థం కావడం కోసం ఎలా మోస్తామన్న దానికి ఉదాహరణగా మీకు చెప్పాను. యేసుక్రీస్తు వారు కూడా ఉపమానం లేకుండా నేను చెప్పలా, కానీ మనోళ్ళైతే ఉపమానమే వాక్యం అయిపోతుంది. అలా ఉండకూడదు. చక్కనైనటువంటి వాక్య పరిజ్ఞానం మీకు ఉండాలి. ఇప్పుడు ఏం చెప్పాను? తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. దేవుని ఎదుట 2:15 చదువుతా. 2:15 దేవుని ఎదుట యోగ్యునుగాను. సేవకుడు ఎలా ఉండాలి? దేవుని ఎదుట యోగ్యునుగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నువ్వే. అంటే వాక్యాన్ని ఏం చేయాలి? సేవకుడు డివైడ్ చేయాలి. వాక్యాన్ని ఏం చేయగలగాలి? విభజించాలంటుంది. ఎందుకు విభజించాలి? వాక్యం అంతా మంచిదైనప్పుడు ఎందుకు విభజించాలి? ఎందుకు విభజించాలంటే వాక్యంలో ఏముంటాయని చెప్పుకున్నాం? జీవము, మరణం. విభజించకపోతే అమ్మా కూర పెట్టుకుంటాము, అన్నం పెట్టుకుంటాం, తింటాం. తినేటప్పుడు కూరలో కొన్నింటిని తీసి పక్కన పడేస్తాం, విభజిస్తాం. అదేంట్రా ఏరుకో తింటున్నాం అంటాం. బిర్యానీ తిన్నా, మాంసం తిన్నా కొన్నింటిని ఏం చేయాలి? ఏరేయాలి. ఏరకపోతే చచ్చిపోతాం. అది విషయం. ఇప్పుడు మాంసం తింటున్నామని ఎముకలు పక్కన ఏరలేదనుకోండి, గొంతుకు అడ్డైపోయి డైజెషన్ ఒక ఆపరేషన్ చేసుకుని తీసుకోవాలి. అప్పుడు తర్వాత మిరపకాయలన్నీ పక్కన పెట్టేస్తాం, కరివేపాకులన్నీ పక్కన పడేస్తాం, ఆకులన్నీ పక్కన పడేస్తాం, పిక్కలు ఏమైనా ఉంటే పక్కన పడేస్తాం, విత్తనాలు ఏమైనా పక్కన పడేస్తాం. ఎందుకు? అది ఆహారం కాదు. ఆహారమైన వాటిని మాత్రం మనం ఏం చేస్తాము? తింటాం. మిగిలిన వాటిని ఏం చేస్తాం? ఇప్పుడు సేవకుడు కూడా వాక్యం అందించేటప్పుడు ఏదో వాక్యం చదువుకుంటూ పోయి ఒక రిఫరెన్స్ ఇలా వేలు పెట్టి, మధ్యలో ఏమొస్తుంది అలా వేలు పెట్టి, ఈరోజు ఇది వాక్యం, ఈరోజు ప్రసంగం. అలాంటి ప్రసంగాలు చేయకండి. సత్యవాక్యమును సరిగా
విభజించాలి. ఎందుకు విభజన జరగాలంటే కారణం ఇది. కీడు ఉంది, మేలు ఉంది, జీవం ఉంది, మరణం ఉంది. ఈ రెండు డివైడ్ చేయకపోతే అన్నీ కలిపి తినేసినటువంటి అన్నంలా ఉంటుంది, అన్నీ కలిపి మింగేసినటువంటి ఆహారంలా ఉంటుంది. ఆ ఆహారం జీర్ణం కాదు, నీ శరీరానికి నీకు ప్రమాదం. అది దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దైవజనుడు ఏం చేయాలి? విభజన చేయాలి. విభజన చేయకపోతే అందులో ఏం జరుగుతుంది? కీడులోనికి వెళ్ళిపోతాం. దేవుడు ఇశ్రాయేలుకి ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మొత్తం? ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మొత్తం? 613 ఆజ్ఞలు. ఎన్ని? 613. 10 ఆజ్ఞలు అనకండి కొంపతీసి. మొత్తం ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు 613. ఈ 613 ఆజ్ఞలు, ఇందులో కొన్ని తినవలసినవి తినకూడనివి కూడా ఉన్నాయి. దేని గురించి? తినవలసినవి తినకూడనివి. ఏమండి మీకు ఏమన్నా తేడాగా చెప్పారా? 613 కాకుండా ఎవరు ఎంత నెంబర్ చెప్పారు? ఎవరు? ఏంటి ఫిగరు? ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయంటే అమ్మా చెప్పండి, గట్టిగా చెప్పండి. అది కాదు, వాటి గురించి కాదు. మొత్తం ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు తోరాలో ఇశ్రాయేలు జనాంగం మాత్రం యావత్ ప్రపంచం కూడా ఇతరుల పట్ల ఎలా ఉండాలో ప్రతి దాన్ని ఇచ్చుకుంటూ వచ్చాడు. ఆ ఇచ్చిన 10 ఆజ్ఞలు అయితే పెద్ద కష్టమే ఉంది. పరలోకంలో సభ జరిగింది. దీనికి ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉండాలో కూడా పరలోకంలో ఏం జరిగింది? సభ జరిగి దేవదూతల చేత నిర్ణయించబడింది. అందుకే అది హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, దేవదూతల ద్వారా అనుగ్రహింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి. 1 దేవదూతలు, పరలోకంలో ఉన్న దేవదూతలు. 2 దేవుని దూతలు అయినటువంటి మోషే. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా చదివితే హెబ్రీయులకు రాసిన పత్రిక ఈక్వల్ టు డూప్లికేట్ ఆఫ్ తోరా. ధర్మశాస్త్రానికి ఒక మాటలో చెప్పడం, ధర్మశాస్త్రానికి చిన్న సైజు కాపీ అన్నమాట ఇది. అర్థమవుతుందా? డూప్లికేట్ అంటే ఆ డూప్లికేట్ గురించి చెప్పట్లా, చైనా వస్తువుల గురించి చెప్పట్లా నేను. అంటే ఎగ్జాక్ట్గా ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక చదివితే అర్థమైపోతుంది మీకు ఈజీగా. అంటే అందులో ఉన్నటువంటి వాటిని కన్వర్ట్ చేస్తూ దీనిలోకి తీసుకుని రావడం మనం చూస్తాం. ఇక్కడ జరిగినటువంటి విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ 613 ఆజ్ఞల్లో దేవుడు ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాడు. ఒక మాట మీకు చూపిస్తాను. లేవియకాండం 11వ అధ్యాయం 46, 47. లేవియకాండము విభజన ఎలా జరిగిందో చూడండి ఒకసారి. లేవియకాండం 11వ అధ్యాయము 46, 47 వచనాలు. అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయనట్లు. ఏమర్థమైంది? కలిపి జాగ్రత్తగా చదవాలి. ఇది అర్థమవుతుందా? చదివినప్పుడే మీరు సరిగ్గా విడగొట్టలేదు అనుకోండి, అర్థం మారిపోద్ది. ఓకేనా అందరూ? అందుకే మనం పదే పదే కొన్ని విషయాలను ఏంటంటే కాన్సన్ట్రేషన్తో చదవాలి, అక్షరం టు అక్షరం. స్లోగా చదివినా పర్వాలేదు. తినదగినవి తినదగనివి రెండాట్లో కూడా ఏమీ లేదు, ఇకారం ఒకటి తేడా ఉంటుంది. గి గా, దగనివి దగినవి, అంతేనా డిఫరెన్స్? ఒక ఇకారం ఈ ఒత్తు తెలుస్తుంది, గుడి అంటాం మనం. తలకొట్టు దీర్ఘం గుడి అంటాం కదా, ఆ గుడి అనమాట. తర్వాత పవిత్రమైనవిని అపవిత్రమైనవి ఏంటవి? తినవలసినవి తినకూడనివి. 47 జంతువులను గూర్చియు భేదం చేయనట్లు, అంటే డివైడ్ చేయనట్లు జంతువులను గూర్చియు పక్షులను గూర్చియు జలచరములైన సమస్త జీవులను గూర్చియు నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చి చేసిన విధి ఇదే. ఇంటికి వెళ్ళి చదువుకోండి తర్వాత ఏంటి ఆ విధి అని. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? జంతువులు ఏమి తినాలి, ఏం తినకూడదు. పక్షుల్లో ఏం తినాలి? కాకులు ఎంతమంది అంటారు చేతులతో? మా చిన్నప్పుడు కాకులలో ఉండేవారు, కాకులలో అంటాం వాళ్ళని. అంటే వచ్చి ఊర్లో ఉన్న కాకులు అంటే వల వేసి పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. 50 కాకులు 60 కాకులు పడితే మాకు అది పెద్ద విచిత్రంగా ఉండేది. మాకు మొత్తం చంపుకొని వెళ్ళిపోయారు. కొంతకాలాన్ని పిల్లులు వచ్చారు. మా ఊరినే పిల్లులే, జస్ట్ కిచెన్ డోర్ తీయాలి కానీ మొత్తం పిల్లులు పాలు తాగేస్తాయి, కూరలు తినేస్తాయి, అన్నం తినేస్తాయి, ఇంకా మొత్తం సర్వనాశనమే. పిల్లులు వచ్చారు, వాళ్ళు కొన్ని పిల్లులు పట్టుకెళ్ళిపోయారు. అంటే మనం తినమివి. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కట్ చేసి అన్ని కాకులు ఒకసారి ఎక్కడ తినేస్తారు కాబట్టి దాన్ని ఎండబెట్టేవారు. ఎండబెట్టి మాంసంగాన లేనప్పుడు దాన్ని ఏం చేసుకున్నారంటే వండుకు తినేవాళ్ళు. వాళ్ళు కొన్ని రోజులు వస్తే క్యాంప్ వేసుకొని మా దగ్గర ఉండేవాళ్ళు. ఎక్స్పీరియన్స్ చేయాలి, మీరు చేయలేదు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు అక్కడికి అనుభవాన్ని చూడండి. అన్నీ అనుభవించి చూడాలంటే జీవితకాలం సరిపోతున్నాడు. ఎవరో మహానుభావుడు సొలొమోను. అన్నీ అనుభవించి తెలుసుకోవాలంటే జీవితకాలం చెప్పి నేను 1000 మంది భార్యను పెళ్లి చేసుకుని మీరు చేసుకుందామని చూస్తున్నారా? అలా చేయడానికి మీ జీవితం సరిపోదు, కానీ నేను అనుభవించిన బాధలు చాలు, మీరు ఆపేయంటారా బాబు అని చెప్పాడు. అర్థమైందా? అన్నీ ఆయన అనుభవాల నుంచి నేర్చుకోవాలి. ఆ అనుభవాన్ని మించిన జ్ఞానం లేదన్నారు. ఆ అనుభవజ్ఞుల జ్ఞానాన్ని మీరు తీసుకుంటే చాలు. ఇక్కడ తినదగిన జంతువులు ఏం తినకూడదు. మనం పిల్లిని తినం, కాకులు తినం. పావురాలు తింటామా? ఎంతమంది పావురాలు తిన్నారు?
తినేవాళ్ళు ఉంటారు చాలామంది, దాన్ని ఎవరు అసహించుకోరు. మీకు వండి పెడితే మీరు హాయిగా తింటారు. కౌసుపిట్టలు ఈరోజు తింటున్నారు బాగా ఫామ్లో. ఎప్పుడైనా మీరు మా సైడ్ వచ్చారనుకోండి, రాజమండ్రి సైడు అటు సైడు, దారిలో ఎక్కువ ఫామ్స్ ఉంటే వాళ్ళు ఫ్రై చేసి పెడతారు. ఒకరు ఇలా మీటింగ్స్ నుంచి వస్తూ వస్తూ ఒకరోజు ఆగాము ఒక చోట, సాయంకాలం అయింది కదండి. ఏముంటాయంటే అక్కడ కౌసుపిట్టల మాంసాన్ని పెట్టుతున్నారు వాళ్ళు ఫ్రై చేసి. బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. నేను అసలు ఏం తిన్నాను, కానీ ఇది ఎలా ఉంటుంది రుచిగా, ఎలా ఉంటుందో చూద్దామని తిన్నా. ఒక్కొక్కటి ఆర్డర్ చేసుకున్నాం ఫస్ట్. కానీ దాని మాంసం ఎంత వచ్చిందని ఇంతే ఉంది. తర్వాత మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాం తినడానికని. అంటే తినదగిన వస్తువులు అవి, తినదగిన పక్షులు అవి. తినకూడని పక్షులు కూడా ఉన్నాయి. ఏది తినాలో ఏది తినకూడదు మీకు తెలియదు. చేపలు ఉన్నాయి, మా దగ్గర చాలా రకాల చేపలు దొరుకుతాయి. మేము తినే చేపలు ఉన్నాయి, తినని చేపలు కూడా ఉన్నాయి. మీ దగ్గర కూడా దొరుకుతాయి కదా. మీ దగ్గర తినదగినవి దొరుకుతాయి అన్నీ. మేము తినదగనివి కూడా మేము చూస్తాం, వందల సంఖ్యలో చూస్తాం. తినదగనివి, తినకూడనివి. అక్కడ రాశాడు ఈ చేపల్లో ఏం తినాలంటే పొలుసు రెక్కలు లేనివి తినకూడదు అన్నాడు. పొలుసు రెక్కలను ఏదైనా మీకు ఆహారమే అన్నాడు. పక్షుల్లో ఏం తినాలి, కొంగలు తినకూడదు అన్నాడు. అక్కడ కొంగలు కూడా తినేసే మహానుభావులు చాలామంది ఉన్నారు. నిజం, తింటారు. నిజం చెప్తున్నా. పొలాల్లో ఉరిలొట్టి కొంగలు వచ్చినప్పుడు కొంగలు పట్టుకు తినే వాళ్ళు ఉన్నారు. జంతువులు ఏం తినాలి ఏం తినకూడదు, ఈ వేటిని తినొచ్చు వేటిని తినకూడదు. పంది తినకూడదు రాశాడు క్లియర్గా. అంటే ఎందుకు డివైడ్ చేశాడు దేవుడు అంటే ఇది కీడు ఇది మేలు. ఎందుకు డివైడ్ చేశాడు? ఇది కీడు ఇది మేలు అంటే ప్రతి దానిని కూడా వాక్యం డివైడ్ చేస్తుంది. మన కంటికే కనబడట్లేదు అవి. ఇప్పుడు కనబడతాయి ఇవాళ నుంచి. మీకు ఇవాళ నుంచి వాక్యం చదివినప్పుడు మీకు ఖచ్చితంగా కనబడతాయి. ఏది కనబడుతున్నా మీరు తినొచ్చా తినకూడదా, చేయొచ్చా చేయకూడదా, ఇది మన కోసం కాదా, ఇజ్రాయేల్ కొరక మన కొరకు. ఇజ్రాయేల్ కొరకు ఇచ్చిన ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి, మన కొరకు ఇచ్చిన ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. ఇజ్రాయేల్కి ఇచ్చిన ఆజ్ఞలన్నీ మనం పాడిందాం అనుకున్నాడు. కన్యక గర్భవతి కుమారుని కన్నా మీరు అందరూ కన్యకల్లో ఉండిపోయారు అనుకోండి, ఎప్పటికి అవుతారు? ఎప్పుడు కన్యకల గర్భవతులు అవుతారు చెప్పండి? అవుతారా? ఇది కేవలం మరియమ్మ కోసమే. ఇది కేవలం ఆమె కోసం మాత్రమే, ఇంకెవ్వరి కోసం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె కోసం రాయబడినటువంటి దాన్ని మనం మన కోసం అప్లై చేసుకున్నాం అనుకోండి, జీవితకాలంలో ఇప్పటికీ నెరవేరదు. అందుకే వదిలేయవలసినవి కొన్ని ఉన్నాయి, తెలుసుకోవలసిన కొన్ని ఉన్నాయి. జంతువులను గూర్చి, పక్షులను గూర్చి, జలచరములైన సమస్త జీవులను గూర్చి, నేలను, ప్రాకు, పురుగులను గూర్చి, సమస్త జీవులను గూర్చి చేసిన విధి ఇదే అని చెప్పమను. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 44:23 ఇవన్నీ మనసులో పెట్టుకోండి. ఎలా దేవుడు డివైడ్ చేస్తున్నాడు. దైవజనుడు కూడా వాక్యాన్ని ఏం చేయాలి? అలా డివైడ్ చేయగలగాలి. యెహెజ్కేలు గ్రంథం 44:23 మనం చదువుతాం. యెహెజ్కేలు గ్రంథం. ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో, పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు. ఎవరికి నేర్పించాలట? సేవకులారా, ఎవరికి నేర్పించాలి మీరు? ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో, పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో నా జనులకు నేర్పి. మీ బాబు కానీ పాప కానీ ఉన్నారనుకోండి, చిన్న పిల్లలు అనుకుందాం, పెద్దగా పట్టించుకున్నారు. కొంచెం వయసుకు వస్తున్నారు అనుకో, 14-13 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి అమ్మాయి అయితే అస్తమానం అద్దం ముందు గడుపుతుంది. ఎందుకంటే అది ఆమె తప్పు కాదు, ఆమె శరీరంలో వస్తున్న హార్మోన్ చేంజెస్. అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వాడికి ఎప్పుడు చూసిన ఊరి మీద తిరగాలనిపిస్తుంది ఆ వయసు వచ్చేసరికి. అది వాడి సమస్య కాదు, వాడి వయసులో వస్తున్న మార్పులు. ఇవి తల్లిదండ్రులు దాన్ని గుర్తించి ఏది చెడు ఏది మంచి అనేది వాళ్ళకి చెప్పలేదు అనుకోండి, వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? చెడిపోతారు కదా. ఆ వయసులో తల్లిదండ్రులు స్నేహితుల్లా ఉండాలి. పిల్లలతో ఎలా ఉండాలండి? స్నేహితుల్లా ఉండాలి. ప్రతిదీ షేర్ చేయాలి వాళ్ళకి. మీరు ఎప్పుడైతే ప్రతిదీ వాళ్ళకి చెప్తుంటారో వాళ్ళు కూడా ఫ్రీగా మీతో ఉంటారు. ఏ విషయాన్నైనా సరే మీతో వాళ్ళు ఏం చేస్తారు? పంచుకుంటారు. అప్పుడే మీ పిల్లలు చెడిపోకుండా ఉంటారు. యేసుక్రీస్తు వారు కూడా అంటారు కదా, మీరు నాకు ఒకప్పుడు దాసులు, తర్వాత కుమారులు, ఇప్పుడు మీరు నాకు స్నేహితులు అన్నాడు. స్నేహితునితో తప్ప ఎవరితో చెప్పమని. అమ్మా, ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్తో అన్ని విషయాలు షేర్ చేసుకున్నాం. ఆఖరి భార్యతో, భర్తతో, కుమార్తెలతో షేర్ చేసుకున్న విషయాలు కూడా. కానీ కొంతమంది వీళ్ళతో కూడా షేర్ చేసుకుంటారు, ఎందుకంటే స్నేహితుల్లా ఉంటారు కాబట్టి. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహితుల్లా ఉంటారు, వాళ్ళతో అన్నీ షేర్ చేసుకుంటారు. పిల్లలు కూడా తల్లిదండ్రులతో అన్నీ ఓపెన్గా మాట్లాడతారు. ఏ విషయాన్ని అయినా సరే. మా నాన్న ఏమనుకుంటాడో నా ఆడపిల్ల అనుకోదు, ప్రతి విషయాన్ని నేను మాట్లాడతాను. ఎందుకు రీజన్ ఏంటి? కూతురు కాబట్టి, కూతురు స్నేహితురాల్లా చూస్తున్నాడు కాబట్టి. అంటే ఇవి చెప్పాలి వాళ్ళకి, విడగొట్టి చెప్పాలి. ఇది చెడమ్మా, ఇది మంచి, ఇది పవిత్రమైనది, ఇది అపవిత్రమైనదని నువ్వు వాక్యాన్ని విడగొట్టి చెప్పకపోతే ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యం నిన్ను ఎక్కడ తీసుకుని వెళ్ళిపోద్ది? నరకానికి తీసుకుని వెళ్ళిపోద్ది. ఈ వాక్యమే నిన్ను కీడులోనికి తీసుకుని వెళ్ళిపోద్ది. ఈ బైబిల్ గ్రంథంలోని వాక్యాలు చదువు నువ్వు కీడుకి వెళ్ళిపోతావు, ఈ బైబిల్ గ్రంథాలు వాక్యాలు చదువు నువ్వు మేలుకు వెళతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎంత అవసరమో చూడండి డివైడ్ చేయడం. ఎంత అవసరమో చూడండి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం.
రెండవ అధ్యాయం 19వ వచనం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామను ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోను. దేవుడు తన వారిని ఎరుగును, తన వారిని ఎరుగును. రెండు తనవారు అంటే తనవారు కానివారు కూడా. అమ్మా, ఇందులో తనవారెవరో కానివారెవరో నేను చెప్పలేను, కానీ ప్రభువు మీలో చాలామంది గురువులు ఉన్నారు. అదేంటండి ఇంత మాట అనేసారు అనుకుంటున్నారా? తెలీదు ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో. కానీ మనందరి గురించి, ఆఖరికి నేనైనా మనందరి గురించి ఎవరికి తెలుసు? తన వారిని ఎరుగును, తన నామమును ఒప్పుకున్న వారిని ఆయన ఎరుగును. ఎవరైతే దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉంటారో వారిని ఆయన ఎరిగే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ప్రియమైన వారులారా, ఈ డివైడింగ్ అనేది దేవుడు చేస్తున్నాడు, మనం చేయాలి. దైవ సేవకుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును, వాక్యం చెప్పడం ఒక సత్కార్యం, అది సత్య సంబంధమైనటువంటి కార్యం అది అండి. మన వాక్యం చెప్పేటప్పుడు ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు ఏమండి? మన పెళ్ళికి వెళ్ళి సాగుపాట పాడతామా? చెప్పండి. చావు దగ్గరికి వెళ్ళి పెళ్లి పాట వివాహమనున్నది పవిత్రమైనదని పాడితే ఎలా ఉంటుంది? సచ్చినోడు లేచి దేనికి వచ్చావు, ఏం పాడుతున్నావు, సాగుకొచ్చి పెళ్లి పాట పాడతావా అంటే అక్కడ ఏం చేస్తున్నాం మనం? డివైడ్ చేస్తున్నాం. చిన్న జోక్ చెప్తాను. అంటే మొన్న మా ఇంటి దగ్గర నేను బుల్లెట్ కొనుక్కున్నాను, ఒకటి బండి. మొన్ననే జస్ట్ ఇక్కడికి వచ్చే ముందు రోజు సాటర్డే నేను ప్రేయర్ పెట్టాను సాయంకాలం. ఇప్పుడు ఏది ఇచ్చినా దేవునికి మహిమపరచాలి కదా, కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసాం. మా చిన్న వాళ్ళ అబ్బాయి అంటున్నాడు, బాబా ఈరోజు బుల్లెట్ గురించి ఏ వాక్యం చెప్తాడో చూద్దాం. బుల్లెట్ గురించి కూడా బైబిల్లో ఉందా? ఏం చెప్తున్నాడు వాడు? బుల్లెట్ గురించి బైబిల్లో ఉందా? అసలు ఏ వాక్యం చెప్తాడంట బుల్లెట్ గురించి ఈరోజు అంటే? వాడికి తెలుసు సందర్భానికి అనుసారంగా మాట్లాడడము. వాడు వింటున్నాడు, చిన్నవాడు. బాబా ఈరోజు ఏం మాట్లాడతాడు బుల్లెట్ గురించి, వాక్యాలు ఏమైనా బైబిల్లో ఉన్నాయా? నేను మా ఊరితో అంటున్నాడు, మా బాబుతో. అది విన్నాను నేను, నవ్వుకోలేక చచ్చిపోయింది నేను లోపలికి వెళ్ళి. మరి నాయన బుల్లెట్ గురించి వాక్యాలు ఉన్నాయి, కానీ బుల్లెట్ ఇచ్చిన దేవుని గురించి అందుకే పెడుతున్నాం. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనము సందర్భానుసారంగా ఎలాగ ప్రవర్తించాలి, ఎక్కడ ఏం చెప్పాలి, ఎక్కడ ఏం చెప్పకూడదు, ప్రతిదాన్ని ఏం చేయాలి? డివైడ్ చేయడం నేర్చుకోవాలి. ఈ వాక్యం మీకే ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరందరూ కూడా ఎవరో మెయిన్ 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి సేవకులు మీరు. చాలా ప్రమాదం మీతో. ప్రపంచానికి మీ అంత ప్రమాదంకి ఎవరు లేరు. నిజం. ప్రపంచానికి సేవకుడు అంత ప్రమాదకరమైనటువంటి వస్తువు మరొకటి లేదు. ఎందుకంటే వాళ్ళని పరలోకం తీసుకొని వెళ్ళాలన్నా నరకానికి తీసుకొని వెళ్ళాలన్నా మీ చేతుల్లోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మీరు డివైడ్ చేయాలి కాబట్టి వాక్యాన్ని చెప్తున్నా. లేదంటే మీకు ఇంట్రెస్ట్ అయిన టాపిక్స్ ఇంకా చాలా ఉన్నాయి, రేపటి నుంచి వాయించేద్దాం వాటితోటి. మిమ్మల్ని ఇంకా హ్యాపీగా ఉంచి మీకు నాలెడ్జ్ ఇచ్చేవి. నాలెడ్జ్ కంటే అనుభవం చాలా గొప్పది. అంటే మీరు చదువు ద్వారా పుస్తకాల ద్వారా సంపాదించిన దానికంటే అనుభవించి తెలుసుకున్నది చాలా గొప్పది. అందుకే ఈ విషయాలన్నీ కూడా ఎగ్జాంపుల్స్తో మీకు చెప్పడానికి కారణం అదే, రీజన్ అదే. ఇంకొన్ని విషయాలు మనం చూద్దాం ప్రియమైన వారులారా. ఇక్కడ ఏమని రాయబడింది ఇక్కడ? దేవుని వారెవరో దేవుని వారు కాని వారెవరో ఆయన ఎరుగును, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి ఏమైపోవాలి? ప్రభువు నామమును ఒప్పుకొని వాడందరూ కూడా దుర్నీతి నుండి. అంటే నీతి ఒకటి ఉంది, దుర్నీతి. ఇది నీతి అంటే ఏమని చెప్పాను మీకు? మర్చిపోకండి. నీతి అనగా ఏంటి? వాక్యము కానిది కూడా ఉంటుంది. దానిలో నుంచి నువ్వేమైపోవాలి? తొలగిపోవాలి. ఎవడు తొలగిపోతాడు అంటే అక్కడ పైన ఏమన్నాడు? ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడు. ఎవడు తొలగిపోతాడు? యేసయ్య నామమును ఒప్పుకొని ప్రతివాడు. రోమీలకు రాసిన పత్రిక, మళ్ళీ దీనికి లింక్. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ప్రభు నామమును ఎలా ఒప్పుకోవాలి అంటే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ప్రతి దానికి సంబంధం ఉంటుంది, ప్రతి రెఫరెన్స్ కూడా ఒక సంబంధం ఉంటుంది. యాలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో ఏం చేస్తాడు? విశ్వసించును, రక్షణ కలుగునట్లుగా నోటితో. ఇప్పుడు ఒక వ్యక్తి రక్షింపబడ్డాడంటే రెండు జరగాలి. ఒకటి విశ్వసించాలి, రెండోది ఒప్పుకోవాలి. యేసు దేవుడని నోటితో ఒప్పుకోకపోతే నీకేం లేదు. యేసు దేవుడు కాదని బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎదురయ్యారు మీకు? ఈ హైదరాబాద్లో కూడా ఈ దుర్బోధ చాలా ఎక్కువగా ఉంది. చిత్తక్కుటి తొక్క తీయండి ఒక్కొక్కడిని, అర్థమవుతుందా? వదలొద్దు అలాంటి వాళ్ళని, నిజం చెప్తున్నా. దానివల్ల క్రైస్తవ్యం ఎక్కడ పోతుందో నాశనానికి వెళ్ళిపోతుంది. ప్రభు నామాన్ని ఒప్పుకోలేని దరిద్రులండి, ప్రభు నామాన్ని ఒప్పుకోలేని మనసు కలిగిన వాళ్ళు అనేక మంది నరకానికి తీసుకొని వెళ్ళిపోతున్నారు. యేసు దేవుడు అని ఎక్కడ రాయబడిందండి? అంటే నేను దేవుడిని అంటాను, నమ్మేస్తావు నన్ను? దేవుడు అనబడాలంటే దేవునికి ఉండాల్సిన లక్షణాలు చూడు ఫస్ట్. ఇది యాపిల్,
అన్ని పళ్ళే, 100 పళ్ళు తెచ్చారు నా దగ్గరికి, 2-3 రకాల పళ్ళు తెచ్చారు. నేను చూడగానే నాకు తెలియదు, నాకు కళ్ళు లేవు. ఇప్పుడు తిన్న తర్వాత అయినా సరే ఇది జామ పండు, ఇది యాపిల్ పండు, ఇది బత్తాయి పండు, ఇది నారింజ పండు తెలుస్తుందా? దేని బట్టి తెలిసింది అంటే ఇది యాపిల్ పండు అని రాసి ఉంటే తెలిసిందా? టేస్ట్, లక్షణం, గుణం, ప్రవర్తన, బ్రతికిన విధానం, మాట్లాడిన మాట తీరు, ఏంటి ఇవన్నీ కూడా మనం పరిగణనలో తీసుకోవాలి. యేసు దేవుడా కాదని. అయినా అపవాది ఒప్పుకుంది. అపవాది ఏమన్నాడు? నీవు నీ దేవుడైన ప్రభువును శోధించవాలి. ఎవరు శోధించింది అపవాది? మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో యేసునే కదా. యేసుక్రీస్తు అని శోధించినప్పుడు నీవు నీ దేవుడైన యేసుని శోధింపవలదు అంటే అక్కడ ఏమన్నాడు? నీ దేవుడైన ప్రభువుని అన్నాడు. ఏమన్నాడు అక్కడ? అపవాదికి ప్రభు ఎవరు? దేవుడు ఎవరు? యేసయ్య కదా. అపవాదికి యేసయ్య దేవుడు అయితే నీకు దేవుడు కదా. అంటే నువ్వు ఆడికంటే దరిద్రంగా ఉన్నావు. అపవాది నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమారుడు అంటే యూదుల లెక్కలో దేవుడు, దేవుని కుమారుడు. ఎందుకు సిలువేశాము? ఆయన ఎందుకు సిలువేశాము మేము? ఆయన మనుషుడై ఉండి దేవుడిని అని చెప్పుకుంటున్నాడు. ఎందుకు? నింద ఏంటి ఆయన మీద పడిన నింద? ఆయన మీద వేసినటువంటి నిందని కాదు, ఇది నిజమే. ఆయన మనుషుడై ఉండి కూడా దేవుడని చెప్పుకున్నాడు, నిజం అది. వాళ్ళ దృష్టిలో మనుషుడిలా కనబడుతున్నాడు, కానీ నేను దేవుడిని అని చెప్పుకుంటున్నాడు కాబట్టి వాళ్ళకి పడలా, కిట్టలేదు. అందుకని యేసుక్రీస్తు అని మేము సిలువ. కానీ కారణం అది కాదు, వేరే కారణం. ఈయనుంటే మన వ్యాపారానికి అడ్డు, ఈయనుంటే మన బోధలకు అడ్డు. ఉంటారు కదా కొంతమంది సేవకులు, కఠినంగా మాట్లాడతారు, ముక్కుసూటిగా మాట్లాడతారు. చాలామందికి నచ్చదు ఆయనంటే, అలాంటి వాళ్ళు సేవకులు అంటే. అలాంటి వాళ్ళు సర్వైవ్ అవ్వరు, యూట్యూబ్లో కనబడరు. వాళ్ళని రానవరు, తొక్కేస్తుంది అపవాది. అర్థమవుతుందండి? ముక్కుసూటిగా మాట్లాడేవారు, స్ట్రైట్గా వాక్యాన్ని ఖండించేవారు రానివ్వరండి, రానివ్వదు అపవాది. ఎందుకంటే మొత్తం యావత్ ప్రపంచం అంతా ఎవరి చేతిలో ఉంది? అపవాది చేతిలో ఉంది. సోషల్ మీడియా అంతా ఎవరి చేతిలో ఉంది? వాడి చేతిలోనే. ఏంటి? యేసయ్య గురించి ఒక వీడియో పెడితే వెళ్ళదు అసలు. దావీదు గురించి వీడియో పెడితే ఎగిరిపోయింది అది ఎక్కడికో. నిజం. ఏం కావాలి? స్టోరీలు కావాలి. స్టోరీలు బాగా వింటారు జనాల్లో, కానీ యేసయ్య గురించి చెప్తే మాత్రం వినడు, విననివ్వడు. అందుకే ప్రియమైన వాళ్ళారా, మీరు మీ ప్రజెంటేషన్ ఎలా ఉండాలో తెలుసా? అవతల వ్యక్తిని ఆకర్షించకపోయినా పర్వాలేదు, కానీ అవతల వ్యక్తి హృదయంలో ఖచ్చితంగా ఏం రావాలి? చేంజింగ్ అని రావాలి, మార్పు రావాలి. మార్పు లేకపోతే నువ్వు ఎన్ని బోధలు చేసినా అనవసరం అండి. ఇప్పుడు నేను వచ్చి 5 రోజులు మీకు ఏదో చెప్పేసి మిమ్మల్ని నవ్వించేసి వెళ్ళిపోతే నేనేమన్నా జోకర్నా? జోకులు వేయడానికి స్టాండప్ కామెడీ అన్నా నేనేమైనా? అందుకోసం పిలిచారా నన్ను? నో. సేవకుడైన వాడి సీరియస్నెస్ ఉండాలి ఎప్పుడు కూడా. వాక్యాన్ని విడగొట్టడానికి లేదనుకో, నీవు అదే పాపంలో పడతావు, వాళ్ళు నీ బోధన వినేటువంటి వాళ్ళు కూడా అదే పాపంలో పడిపోతారు. ఎంత ప్రమాదం తెలుసది, ఎంత ప్రమాదం ఉంటారో తెలుసది. నోటితో ఒప్పుకోవాలి, హృదయం మంది విశ్వసించాలి. ఏమని ఒప్పుకోవాలి? 9వ వచనం, అదేమనగా యేసు ప్రభు అని నోటితో. అదే రోమిలకు రాసిన పత్రిక అమ్మా, ఇప్పుడు చదివేంగా. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని. యేసు ఏమని ఒప్పుకోవాలట? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. అదేంటండి యేసు ప్రభు అంటాంగా మనం నార్మల్గానే. వాక్యం ఎలా విడగొట్టాలో చెప్తున్నాం ఇప్పుడు మీకు. మనం ఇప్పుడు ఎవరైనా అన్యులు వచ్చారనుకోండి, మమ్మీ యేసు ప్రభు ప్రార్థన చేయడం మా గురించి అంటారా? యేసు బాబు ప్రార్థన చేయండి బాబు అంటారా? అంటారంటారా? ఈ యేసు ప్రభు అని వాళ్ళే అంటున్నారు. ఒప్పేసుకున్నట్ట. అంటే యేసును ప్రభు అని నోటితో ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటి? యేసు దేవుడని ఒప్పుకోవడం అర్థం అక్కడ. ప్రభు అంటే అర్థం ఏంటి? రాజు. రాజు ఏంటి? రాజు. యేసుక్రీస్తు వారికి పేరు పెట్టినప్పుడు దేవదూత ఒక మాట చెప్పారు వచ్చి. ఏమన్నారు తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును. తన ప్రజలను వారి పాపముల నుండి తానే. తానే అంటే ఎవరు? ఇంతకుముందు పరిపాలన చేసినవాడే ఉండాలి, ఇంతకుముందు ఇశ్రాయేలును పాలించిన వాడే ఉండాలి. ఇంతకుముందు ఇశ్రాయేలుకు రాజు ఎవరు? ఇశ్రాయేలుకు దేవుడు ఎవరు? ఇశ్రాయేలును రక్షించిన వాడెవరు? యెహోవా కదా. ఇప్పుడు తన ప్రజలను తన పాపం నుండి ఆయనే రక్షించిన కనుక, రక్షించేవాడు కనుక యేసు అని పెట్టబడింది. నార్మల్గా ఆయన పేరు యేసు కాదు, కనుక అన్నాడు అక్కడ. కనుక అన్న పదం, కాని అన్న పదం, ఏమనగా అన్న పదాలు వచ్చినప్పుడు మీరు చాలా ఆగాలి అక్కడ, ఆగి ఆలోచించాలి. లేదనుకో చాలా పెద్ద ప్రమాదానికి వెళ్ళిపోద్ది. కనుక తానే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. యేసు అన్న పదానికి ఆయన కింద ఏమని రాయబడింది? రక్షకుడు. క్రీస్తు అంటే రాజు, అభిషక్తుడు. రాజు అభిషక్తుడు అంటే అభిషేకింపబడినవాడు. దేనికోసం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు అభిషేకింపబడినవాడు. ఏంటి ఆ ప్రత్యేకమైన పని అంటే? సర్వమానవాళి పాప విమోచనం కొరకు ఆయన ప్రత్యేకింపబడ్డాడు. ఇక్కడ చూడండి, మనం చదువుకున్నాం కదా, యెషయా గారు కూడా ఒక పని కొరకు నిర్ణయించబడ్డారు. ఏంటి పని? ఇశ్రాయేలీలకు ప్రవక్తగా, ఇశ్రాయేలీలకు దేవుని మాటలను అందించేటువంటి ప్రవక్తగా నిర్ణయించబడ్డాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు దేని కొరకు అభిషేకింపబడ్డారంటే సర్వమానవాళి పాపములను తీసివేయడం కొరకు బలి అర్పణగా ఆయన ఏం చేయబడ్డాడు?
ఒక గొర్రెను కానివ్వండి, ఒక మేకను కానివ్వండి, ఇశ్రాయేలులు వారి పాప క్షమాపణ నిమిత్తం కళంకం లేనటువంటి దానిని ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతిష్ఠిస్తారు. దేవునికి దీన్ని బలిస్తాము అని అభిషేకిస్తారు. అంటే అర్థం ప్రతిష్ఠించడం, జంతువునైతే ప్రతిష్ఠిస్తారు, మనుషులనైతే అభిషేకిస్తారు దేవుని కొరకు. సో దానిని ఏం చేస్తారంటే బలిస్తారు తీసుకుని వెళ్ళి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు, అందుకే ఆయనను ఏమని ఒప్పుకోవాలి? యేసు ప్రభువు అని ఒప్పుకోవాలి. యేసు ప్రభు కాదు, యేసు ఏసే ప్రభు అని ఒప్పుకోవాలి. అక్కడ విడగొట్టాలి, దాన్ని విడగొట్టకుండా చదివేస్తున్నారు మీరు. మధ్యలో కనీసం హైపిన్ అన్న పెట్టాలి ట్రాన్స్లేషన్లో, అది కూడా పెట్టలా. అర్థమవుతుందా? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఎంత స్పష్టంగా ఉంది చూడండి అది. తర్వాత అపొస్తల కార్యం, చాలు, అపొస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. అపొస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఎవరు రక్తం ఇచ్చాడట చెప్పాలి? ఎవరు రక్తం ఇచ్చారు? యేసుక్రీస్తు వారే కదా. యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? ఏమై ఉన్నారు అంతే కదా. ఇందాక నేను చెప్పిన దానికి సరిపోయిందా? యేసు దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు తన స్వరక్తం ఇచ్చి, పక్క వాళ్ళ రక్తం కాదు. ఈ మధ్య బాగా యూట్యూబ్లో వైరల్ అవుతుంది, మరి ఆ రక్తం యేసులో ఉందా, యేసు వారిలో ఉంటుందా? చదివి చూసారా? మేము మాట్లాడాం దాని గురించి. మీరు చూడరు. మీకు ఏంటంటే యూట్యూబ్లో ఎంతసేపు సినిమాలు, సీరియల్, షార్ట్ ఫిల్మ్లు ఇవే కనబడతాయి స్క్రోల్ చేయగానే. ఇవన్నీ కూడా ఏమన్నా మీకు నచ్చని ఏమన్నా వచ్చినప్పుడు ఏం చేయాలంటే పైన 3 డాట్లు ఉంటాయి, అక్కడ దగ్గరకు వచ్చి నాట్ ఇంట్రెస్టెడ్ అని కొట్టేసి అనుకుని, ఇంకా ఆ ఛానల్ సంబంధించిన ఏవి కూడా మీకు కనబడవు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా కనబడతాయి ఇవి ట్రెండింగ్గా ఉంటే. మీకు కావాల్సిన వాటిని ఇంట్రెస్టెడ్, ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి, దాన్ని లైక్ చేశారనుకో, అవే చూపించడానికి వాడు ముందుకు వస్తాడు. మీరు ఏముంది ఏదో వచ్చినా ఒకసారి క్లిక్ చేశారనుకోండి, ఇది ఎవరో క్లిక్ చేస్తున్నారు, ఇంప్రెషన్ బాగుందని అవే చూపిస్తాడు మనకి. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు వారు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తం ఇచ్చాడు. పక్కలో గాయం, మొదటి ఆదాము ప్రక్కలో గాయం చేసి అవ్వమ్మ పుడితే, కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు వారి గాయము చేత సంఘం పుట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కడపటి ఆదాము మరణాన్ని తీసుకొని వచ్చాడు, ఆయన మొదటి ఆదాము మరణాన్ని తీసుకొని వచ్చాడు, ఈయన కడపటి ఆదాము జీవమును తీసుకొని వచ్చాడు. ఇద్దరు కూడా ఆదాములే, ఇద్దరిలో కూడా పాప నియమం లేదు. ఒక ఆయన చేసి పాప అయ్యాడు, ఒక ఆయన పాపమే చేయకుండా పవిత్రుడిగా బ్రతికి సర్వమానవాళికి ఏం కలిగించాడు? రక్షణ కలిగించాడు. ఈ లాజిక్ అర్థం కావట్లా చాలామందికి. అబ్బే మరియలో యేసు రక్తం ఉందండి, యేసులో మరియ రక్తం ఉందండి, లేకపోతే ఎలా అవుతుంది, లేకపోతే ఎలా పుడతాడు? అందుకే 2 చోట్ల 3 చోట్ల రాయించాడు, తన స్వరక్తం ఇచ్చి, సొంత రక్తం. మా నాన్న ఏమైతే ఏమంటాడు తెలుసా? అరే నా రక్తం పంచి పుట్టావురా అంటాడు. అంటారా అమ్మా? అమ్మ ఏమంటది? నా రక్తం పంచుకొని పుట్టిన కొడుకు కూతురు అంటారు కదా. కానీ యేసుక్రీస్తు విషయంలో ఆ డైలాగ్స్ లేవు. యేసుక్రీస్తు వారి విషయంలో ఆ మాటలు లేవు. తన స్వరక్తం అంతా ఇండివిజువల్. కారణం ఏంటంటే మరియ గర్భానికి జరిగినటువంటి ట్రీట్మెంట్ అలాంటిది. మరియ గర్భంలోనికి యేసుక్రీస్తు రాకముందు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకున్నప్పుడు ఏం జరిగిందంటే కంప్లీట్గా పరిశుద్ధాత్మ ద్వారా వస్తే యెషయా 4:4 ప్రకారము, యెషయా గ్రంథం 4:4 ప్రకారము దహించు ఆత్మలను, తీర్పు తీర్చు ఆత్మలను, సియోను కుమార్తెలకు ఉన్న కల్మషం అంతా ఏం చేస్తాడు? కడిగివేస్తాడు అని రాయబడి ఉంటుంది అక్కడ. అంటే దేవుని యొక్క ఆత్మ, సర్వోన్నతుని యొక్క శక్తి ఎప్పుడైతే మరియను కమ్ముకున్నారో, మరియ గర్భం ఇంకా కంప్లీట్గా ప్యూరిఫై అయింది. అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు వారు ఆమె గర్భంలోనికి ప్రవేశించి ఎదగడం మనం చూస్తాం. అందుకే బిడ్డ ఎదిగేంత వరకు యోసేపు మరియను ఎరుగకుండెను అని కూడా రాయించాడు. ఎలాంటి కళంకం ఉండకూడదు ఆయన జీవితంలో, ఎలాంటి కళంకం కూడా కనబడకూడదు ఆయన బ్రతుకులో. ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఎన్ని నిందలు వేసినా టార్గెట్ అంతా ఒకటే, యేసునామమును డౌన్ చేయాలని. కానీ యేసునామం ఎక్కడ పెట్టానన్నాడు దేవుడు? అన్ని నామముల కంటే పైనామం, అన్నింటికంటే పైనామం ఆయన పెడితే అన్నింటికంటే కింది నామముగా మార్చేయాలనుకున్నారు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎట్టి పరిస్థితుల్లో దానిని ఒప్పుకునే పరిస్థితి లేనేలేదు. ప్రియమైన వాళ్ళరా, ఆకలిస్తుందా? వదిలేద్దామా? ఇంకా 2-3 వాక్యాలు చూపించి మిగించేస్తాను, ఓకేనా? చాలా ఉంది మరి చెప్పాలి. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21 నుంచి చదువుదాం. 21 నుంచి దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 21 నుంచి 22. సమస్తమును పరీక్షించండి, అన్నీ చదవండి, అన్నీ పరీక్షించండి, కానీ మేలైన దానిని. అమ్మా సేవకులారా, ఇంకా తీస్తానే ఉన్నారా? చేతులు పనిచేయట్లేదు, రోబోల్లా ఉండాలి చేతులు. ఎలా ఉండాలి? రోబోటిక్స్, టక 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 తిరగేసేయాలి. మీకు త్వరగా తీలేకపోతున్నారంటే బైబిల్ చదవట్లేదని అర్థం. మీరు చదివితే ఇది నలిగిపోయి ఏమవుద్ది? మీరు తీసినట్టునే వచ్చేస్తుంది. అందుకే చదివే వాళ్ళు పాత బైబిల్ క్యారీ చేస్తుంటారు ఎక్కువ.
తెలుసా? స్పీడ్గా చదవాలనుకున్న ఏ బైబిల్? పాత బైబిల్. కొత్త బైబిల్ ఉన్నా పక్కన పెట్టి పాత బైబిల్ క్యారీ చేస్తారు. ఎందుకంటే నువ్వు అనుకున్నంత వేగంగా వచ్చేస్తుంది అది. కొత్త బైబిల్ రాదు అలాగా. మేము బైబిల్ కొత్తగా కొనుక్కున్నామంటే తప్పించుకోకండి, మీరు చదవట్లేదు, అందుకే రావట్లేదు. ఇంకా పేపర్ సౌండ్ వినపడుతుంది, టపా 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 టపా. చదవండి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండండి. పుట్టినోట్లో కీడు దగ్గర చూడండి, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి అన్నాడు కదా. కింద ఏమంటున్నాడు? కీడుగా కనబడు దానికి దూరంగా ఉండాలి, అంతే కదా. ఏమని రాయబడింది అక్కడ? కీడుగా కనబడు ప్రతి దానికి. అంటే నీకు కీడే ఇప్పుడు కీడుగా కనబడుతుంది. ఇప్పుడు నీకు ఇప్పటివరకు నీకు కనబడలా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఆదాము అవ్వల దగ్గరికి అపవాదం వచ్చి ఇది నిజమా, చెట్టు పండ్లు తింటే పాపం వస్తుందని దేవుడు చెప్పాడా అంటే అప్పటి వరకు వాళ్ళు చూసారా లేదా చెప్పండి? అప్పటి వరకు చూసారా లేదా? కానీ ఎప్పుడైతే చిప్పుడు మాట చెవిలో పడిందో చూపునకు రమ్యంగా కనబడింది, ఆహారంనకు తినకుండా ఆహారానికి మంచిదని ఎలా చెప్పగలవు చెప్పండి? తినకుండా ఆహారానికి మంచిదని నువ్వు ఎలా చెప్పగలవు? ఎలా సర్టిఫై చేసావు నువ్వు? చిప్పుడు మాటలు. ఏ మాటలు అవి? కీడుగా కనబడుతుంది చెప్తున్నారు వీళ్ళు. అన్నారు అప్పటికి, తినమన్నా చచ్చిపోతావు, దాన్ని తినకూడదని చూడకూడదని కూడా దేవుడు చెప్పాడు. మరి ఎందుకు చూసావు? ఎందుకు చూడబట్టే కదా అది అందంగా కనబడింది, చూడబట్టే కదా నీకు అది తినాలనిపించింది. దేవుడు చెప్పాడని మాట గుర్తు చేశావు, కానీ ఎందుకు తినవు? మీరు చావనే చావరు, దేవతల వల్ల ఉంటారంటే చూశాడు, దేవతలు ఎగురుతూ ఉన్నారు, హాయిగా ఉన్నారు. నీకేం పోయింది? నీకేం పోయే కాలం? హాయిగా మహిమతో ఉన్నాడు ఆ రోజు. 3000 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి ఏదైనా వనంలో ఒకే ఒక్కడు వన్ అండ్ ఓన్లీ అన్నట్టుగా ఉన్నాడు, భార్యాభర్తలతో కలిపి, ఇద్దరు కూడా భార్యాభర్తలుగా. అలాంటి ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని నీకు ఇచ్చినప్పుడు నువ్వెందుకు విన్నావో చెప్పుడు మాటను? కీడుగా కనబడేదానికి నువ్వు దూరంగా పారిపో అన్నాడు. కానీ అవ్వమ్మ అక్కడ పారిపోలేదు. అయ్యో నా భర్త లేడు, నా దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడు, నా భర్త వచ్చిన తర్వాత చూద్దాంలే, తర్వాత రా అని చెప్పాలి. ఎవరైనా స్త్రీలంతే, ఎవరైనా మనకి తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చిన, భర్త తరపు బంధువులు వచ్చినా ఇమీడియట్గా ముందు భర్తకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 వాళ్ళు వచ్చారు, మన వాళ్ళేనా? ఎందుకంటే ఈ రోజులు అన్ని ఫ్రాడ్స్ అన్నీ అక్కడే జరుగుతున్నాయి, అంతే కదండి. దొంగతనాలు జరుగుతున్నాయి, మర్డర్స్ జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. మీరేమో మా ఆయన తాలూకులు కదని మీరు ఏం చేస్తారు? ఆవిడ డోర్ తీస్తే ఆయన తాలూకులని, ఆయన డోర్ తీస్తే ఆవిడ తాలూకులని, మొత్తానికి ఇంట్లో టెస్ట్ వేసేసే పరిస్థితి ఉంటుంది. ప్రమాదం. చిప్పుడు మాటలు అనేవి ప్రియమైన వాళ్ళని మీ జీవితాలు నాశనం చేస్తాయి. సేవకులుగా ఎవరి మాట వినకండి, ఒక యేసయ్య మాట మాత్రం మీ చెవిలో పడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దేవుని మాట మాత్రం మీకు వినబడాలి, వేరే మాటలు వినబడకూడదు, వేరే మాటలు మీ చెవులు పడకూడదు, వేరే మాటలు మీకు కనబడకూడదు. ఎప్పుడైతే ఈ మాటలన్నీ మీ హృదయంలో ఉంచుకుంటారో కీడేదో మేలుదో మీకు అర్థమవుతుంది. ఇంకొంచెం కింద చూద్దాం. లేవియకాండం 10వ అధ్యాయం 10-11. ఇందాక మనం చదువుకున్నాం కదా, ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయాలి. వేరు చేయడానికి యెహోవా మోషేని ఏర్పాటు చేసుకున్నట్టుగా అక్కడ చూస్తాం. లేవియకాండం 10-11. లేవియకాండం 10వ అధ్యాయము 10-11 వచనాల్లో మోషేను దేనికోసమట? వేరుపరచడానికి దేవుడు ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రతి దానిని కూడా మనం ఏం చేయాలండి? వేరుపరిచేటువంటి వ్యక్తులుగా, వేరుపరిచేటువంటి దానిగా మనము ఉండకపోతే ప్రియమైన వాళ్ళరా మన కీడులో పడిపోయే ప్రమాదం ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయంలో కూడా అనేకమైనటువంటి తప్పుడు బోధలు కూడా ఉన్నాయి. క్రీస్తులు 2 రకాలు ఉన్నారు. ఎన్ని రకాల బైబిల్లో? 2 క్రీస్తులు కనబడతారు మనకు. ఒకరు మనం విశ్వసిస్తున్నటువంటి క్రీస్తు, రెండోది మనం విశ్వసించని క్రీస్తు. అందుకే వేరొక సువార్త అని కూడా రాయించారు. సువార్త 2 రకాలు ఉన్నాయి, 2 రకాల సువార్తలు. ఒకటి మనం ప్రకటించే సువార్త, యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానముల గురించి, ఆయన మన పాపముల కొరకు మరణించాడని చెబుతున్నటువంటి సువార్త. ఇంకొకటి పర్వాలేదులే, అదైనా సువార్త, ఇదైనా సువార్త, ఏదైనా సువార్తే. ఎందుకంటారు మేము ప్రకటించిన వేరొక క్రీస్తును వారు ఏం చేస్తున్నారు? ప్రకటించుచున్నారు. ఆఖరికి ఒకవేళ అలా ప్రకటిస్తే పరలోకం నుంచి వచ్చిన దేవదూతనైనా మీరు నమ్మకండి అన్నది వాక్యం. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవదూతనైనా మీరు నమ్మకండి అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉండాలంటుంది చూడండి. ఒక వాక్యాన్ని నమ్మడానికి ముందు 100 సార్లు ఆలోచించండి, నమ్మిన తర్వాత మాత్రం డౌట్లు అనేవి మీకు రాకూడదు. ప్రియమైన వాళ్ళరా, ఇలా చాలా విషయాలు మీకు ఉంటాయండి, చాలా విషయాలు మీకు చెప్పాలనేటువంటి ఆలోచన అయితే నాకు కలిగి ఉంది. కానీ సమయం అయితే చాలా తక్కువగా ఉంది. ప్రభుచిత్తం అయితే మరొక సందర్భంలో ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను. లేదంటే కీడు మేలుల గురించి మరికొన్ని విషయాలు మీరు నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, నేను గురించి కూడా మీరు క్లుప్తంగా వినండి. తర్వాత సబ్జెక్ట్ కంటిన్యూషన్గా ఉంటుంది, అందులో మీరు నేర్చుకొని మాట్లాడండి. ఎందుకంటే ఇది కొంచెం కాంట్రవర్సీగా ఉంటుంది, కానీ మీరు నేర్చుకోవాలి దాన్ని. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, నీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, కీడు ఎంత ప్రమాదకరమో, జీవము ఎంత మంచిదో, మేలు ఎంత మంచిదో,
మరణము ఎంత ప్రమాదకరమో, వీటిని విభజించేటువంటి స్థాయిలో ఒక క్రైస్తవుడు ఉండాలని, వీటిని విభజించేటువంటి విధముగా ఒక క్రైస్తవుడు కొనసాగాలి అని ప్రభావ మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విశేషమైన జాగ్రత్తను కలిగి మా జీవితంలో మా బ్రతుకులో తండ్రి ముందుకు సాగుటకు సహాయం అనుగ్రహించండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రభా, ఇదిగో ఈ విన్న మాటలు మేము ఆలోచిస్తూ మాకు అర్థమయ్యే విధముగా వీటిని మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. విత్తబడినటువంటి వాక్యం దుష్టుడు ఎత్తుకుని పోకుండా, హృదయంలో విత్తబడిన ప్రతి మాట తండ్రి వారి హృదయాల్లో ఫలించుటట్లుగా, ఇదిగో 60 100 ఫలించి మీ బిడ్డల తండ్రి ఉన్నతమైనటువంటి లోకానికి చేరుకున్నట్లుగా నీ సహాయం దయచేయండి. అనేకులను ప్రేరేపించి అనేకులను నీ వైపు త్రిప్పి ఆకాశ మండలమందు జ్యోతుల వలె మీ బిడ్డలందరూ కనబడినట్లుగా నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.